खण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। నిన్న విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం వరకు చెప్పుకున్నాం. ఈ ప్రపంచమంతా అద్దంలో కనబడుతున్నటువంటి నగరం లాంటిది. అంటే నగరం చాలా పెద్దది, అది అద్దంలో కనపడితే చాలా చిన్నది. ఇప్పుడు మనకు కనపడుతున్న ఈ ప్రపంచమంతా ఒక పెద్ద బృహద్దర్పణం పెట్టుకుండే అమ్మవారు. ఏమ్మా, దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అన్నారు. దర్పణ దృశ్యం ఎట్లా అవుతుందంటే, దర్పణంలో మామూలుగా పడాలంటే ఒక వస్తువు కావాలి కదా. వస్తువు ఉంటేనే ప్రతిబింబం పడుతుంది. అద్దంలో బొమ్మ పడాలంటే నేను ముందు అద్దం ముందర నిలబడాలి. నేను నిలబడితే నా బొమ్మ అద్దంలో పడుతుంది. అది మనకందరికీ తెలుసు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రపంచమంతా కూడా అద్దంలో పడ్డ బొమ్మ అంటున్నాడు. ప్రపంచమంతా అద్దంలో పడ్డ బొమ్మ అంటే ఇండివిజువల్ కాదు, మొత్తం. అంటే ఆ అద్దం ఎంత పెద్దదై ఉండాలి? ఒక పెద్ద బృహద్దర్పణం అయి ఉండాలి కదా. అంటే ఆకాశం ఎంత ఉందో అంత అద్దం ఉండి ఉండాలి. ఆ అద్దంలో ప్రతిబింబాలు పడ్డాయి అన్నాడు. మరి బింబం ఎక్కడుంది అని క్వశ్చన్ వస్తుంది. బింబం ఉండకపోతే ప్రతిబింబం పట్టడానికి వీల్లేదు. బింబం ఎక్కడుంది అంటే పరమాత్మ సంకల్పంలో ఉంది. సంకల్పంలో ఉన్న బింబం సంకల్పంలో ఎట్లా ఉంటుంది అంటే, మీ అందరి మనస్సుల్లో 10 అంతస్తుల బిల్డింగ్ ఉన్నట్టుంది. 10 అంతస్తుల బిల్డింగ్ మీ మనసులో ఉందా కదా. అది మీకే కనపడుతుంది, ఇంకెవ్వరికీ కనపడదు కదా. అట్లా పరమాత్మ ఏకహ అనేకో అహమస్మి అంటున్నారు. మీరు 10 స్టోరీడ్ బిల్డింగ్ అనుకున్నట్టుగా ఆయన నేను అనేక రూపాలుగా ఉంటే ఎలా ఉంటాను అనుకున్నట్ట. అనుకునేటప్పటికీ ఒక బృహద్దర్పణం పెద్ద అద్దం ఉందిట. ఆ అద్దంలో ఆయన సంకల్పాలన్నీ రూపాలుగా పడ్డాయి. ఆయన సంకల్పం జ్ఞానశక్తి కదా. అది ఇచ్ఛాశక్తిగా అమ్మవారి లోపల ఉండి ఆ రూపాలన్నీ కనపడేటట్టుగా చేసింది. ఎక్కడ చేసింది అంటే అద్దంలో పడిచ్చింది. ఒక పెద్ద అద్దంలో వీళ్ళందరూ ఎట్లా చిన్న అద్దంలో ఇంతమంది మనుషులు పట్టారో అట్లా బృహద్దర్పణంలో పరమాత్మ సంకల్పంలో ఉన్న జీవరాశులన్నీ పడ్డాయి. అవి కూడా ప్రతిబింబాలే, బింబాలు కావు. వస్తువు తయారు కాల కదా. మనకి మీకు మీ 10 అంతస్తుల బిల్డింగు ఎట్లా తయారైంది అంటే, మీరు అంతకుముందు ఒక 10 అంతస్తుల బిల్డింగ్, ఒక అంతస్తు బిల్డింగ్నైనా అది ఎట్లా కట్టాలి అని చూశారు. చూడకపోతే తయారు కాదు. మీరు ఒక ఇంటిని చూశారు, ఆ ఇల్లు సిమెంటు ఇసుక కాంక్రీటు ఏదో వేసి కట్టారు, అది మీకు తెలుసు. అంటే మీ వాసనలో అది ఉంది. ఆ వాసనే వృత్తిగా మారి మీ లోపల
ఒక బిల్డింగ్ తయారైంది, అది మీకు మాత్రమే కనిపిస్తుంది. అట్లా పరమాత్మకు మాత్రమే కనిపించేటట్టుగా జాగ్రత్తగా వినండి. ఆ అద్దంలో అనేక బొమ్మలు పడ్డాయి, పరమాత్మకు మాత్రమే కనిపిస్తాయి. ఎందుకని? అది ఇంకా వస్తువు కాలేదు, జగత్తు కాలేదు. ఎవడు అరిచింది బయటనా? అది ఇంకా వస్తువు కాలేదు. మీ మనస్సులో మీ సంకల్పంలో ఉన్న వస్తువులన్నీ మీకు మాత్రమే కనబడతాయి కదా. అప్పుడు వాళ్ళందరినీ ఏమనాలి? జీవులు అనాలి కదా. ఎవరిని? అన్ని రకాల సంకల్పాలు, ఒక్కొక్క సంకల్పం ఒక్కొక్క జీవి. అది జరాయుజం కావచ్చు, స్వేదజం కావచ్చు, అండజం కావచ్చు, ఉద్విజంగా ఏదైనా కావచ్చు. అప్పటి వరకు అవి సంకల్పంలోనే ఉన్నాయి. సంకల్పంలోనే ఉంటే కర్మ అంటదు కదా. సంకల్పంలో ఉండి నేను ఎవరినన్నా చంపాలి అనుకున్నాను అనుకో, నా మనస్సులో వాడిని ఊహించుకుని, లేకపోతే నా కళలో వాడిని ఊహించుకుని, కళలో స్వప్న ప్రపంచంలో వాడిని నేను చంపేశాను అనుకో, నా కక్ష తీరిపోయింది. అది నిజమా? కాదు కదా. వాడిని నిజంగా చంపాలంటే బయట చంపాలి. బయట చంపాలంటే కత్తో, అక్కడ కూడా కత్తో ఏదో కానీ నిజంగా లేదు, అది ఆభాస. ఏది? కళలో నేను ఊహించింది. అట్లా పరమాత్మ ఊహించిన సృష్టి కూడా ఆభాసే, అది నిజం కాదు. అది ఆయన వరకే పరిమితం. ఒక్కొక్క జీవి ఏ ఏ అనుభవాన్ని పొందుతుందో ఆ జీవిగా తానే ఆ అనుభవాన్ని పొందాలి అని ఆ పరమాత్మ అనుకున్నాడు. అర్థమైందా? ఈ జీవి ఎక్కడి నుంచి వచ్చాడంటే అంతవరకు జ్ఞానశక్తే పనిచేసింది. పంచభూతాలతో ఒక చిన్న అద్దం తయారు చేసుకున్నాడు. ఎవడికి వాడికి ఒక్కొక్క సంకల్పం అందులో ఉన్నాయి కదా. ఆ సంకల్పాలన్నీ ఒక్కొక్క అద్దం పెట్టుకుని కదా ఆ బొమ్మని రూపంగా ఎట్లా ఉండాలో వాళ్ళు తయారు చేసుకున్నారు. ఎట్లా తయారు చేశారంటే, కంసలివాడు తన మనస్సులో నగను ఎట్లా తయారు చేయాలి అని నిర్ణయించుకున్నాడో అది వాడి మనస్సులో ఉంది. అట్లాడిది ఈ బంగారం మీద కంసలివాడు పెట్టాడు కదా. కంసలివాడు లేకుండా నగ తయారు కాదు. అట్లా ఆ లోపల ఉన్న నీవు, ఏ లోపల ఉన్న నీవు ఎవరుగా ఆ బొమ్మలో ఉన్నావో వాడేం చేశాడంటే, నేనే ఒక శరీరాన్ని ధరిస్తే ఇట్లా ఈ సంకల్పంతో ఇట్లా అనుభవించాలి అని నిన్న బెలూన్ గాలి ఊదితే ఎట్లా ఆకారం వచ్చిందో అట్లా వాడే ఈ నామరూపాలుగా తయారైనాడు. వాడే తయారు చేసుకుని ఈ బెలూన్ని, ఇది నిజం, ఇది 5 భూతాలతో వచ్చిన బెలూన్, నిజంగా ఇది ఆభాస, అది సత్యం. పరమాత్మ దృష్టితో పరమాత్మ సత్యం, అది ఆభాస. మీకు అర్థమవుతుందా? పరమాత్మ దృష్టితో చూస్తే పరమాత్మ సత్యం, ఆయన సంకల్పం. అది ఏం సంకల్పం? అంతే, ఏకః అనేకో అహమస్మి అనుకున్నాడు. అనేకం అయిపోయినాడా అంటే అయిపోయినట్టుగా అయినాడు. మీరు అనుకోగానే మీకు ఎట్లా బిల్డింగ్ వచ్చిందో అట్లా వచ్చింది పరమాత్మ దగ్గరికి. అదెంత ఒక్కసారే వచ్చింది. ఈ ప్రపంచమంతా కృతయుగమో, త్రేతాయుగమో, ద్వాపరయుగమో, కలియుగమో, ఇన్ని యుగాలు గడిచినాయని మనం చెప్తున్నామే, ఇదంతా ఒక్కసారి ఏర్పడిన సృష్టి. అయితే అది ఏమైంది? అది ఫోల్డ్ అయ్యి అంటే అది మడతపడి మనం సినిమా రీల్ తయారవుతుంది. రీల్ ఎట్లా ఉంటుంది? చుట్టుకొని ఉంటుంది. ఆ రీల్ ఓపెన్ చేసి డిస్ప్లే అవుతూ ఉంటే ప్రీవియస్ ఉంది, పాస్ట్ టెన్స్ ఉంది, ప్రజెంట్ టెన్స్ ఉంది, ఫ్యూచర్ టెన్స్ కూడా ఉంది. ఎక్కడుంది? సినిమా రీల్లో ఉంది. సినిమా రీలు ఏకకాలంలోనే జరిగింది. వాడు రీల్ ఎప్పుడు తీశాడు? మొత్తం సినిమా అంతా ఒకసారే తీశాడు కదా.
ఆ సినిమా అంతా ఒకసారి ఎట్లా తీశాడో అదంతా కూడా ఏమిటి, ఒక ఫిలిం. అది నిజంగా బొమ్మ కాదు. అది ఎటువంటి బొమ్మ? అది ఎట్లాంటి బొమ్మ అంటే, ఫిలిం చూసారా ఎప్పుడైనా? ఫిలిం ఎట్లా ఉంటుంది? నల్లగా ఉంటుంది, మధ్యలో తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉన్న వాళ్ళందరూ ప్రాణులు, నల్లగా ఉన్నదంతా ఉట్టి. అవునా కాదా? మనకు సినిమా కనపడుతోంది అంటే ఎట్లా కనపడుతోంది అంటే, లైట్ వేయగానే ఆ తెల్ల పార్ట్ అంతా నిజంగా మనుషుల్లాగా కనపడతారు, నల్ల పార్ట్ అంతా ఏం కనపడదు. అవునా కాదా? సినిమా చూశారు కదా. ఇప్పుడు పరమాత్మ బృహద్దర్పణం మీద అట్లాడిది వేసుకున్నాడు. ఎట్లాడిది? ఇట్లాడిది. ఈ నల్ల పార్ట్ అంతా ఫిలింలో నల్ల భాగం, తెల్ల పార్ట్ అంతా ప్రాణులు కదా. జరాయుజాలు, స్వేదజాలు, అండజాలు, ఉద్భిజ్యాలు, అన్ని చెట్లు చామలు అన్నీ దాంట్లోనే వచ్చేస్తాయి. అట్లా చేసుకున్నాడు. అంటే ఫిలిం తీసుకున్నాడు. ఆ ఫిలింని ఏం చేస్తున్నాడు? కొంతమంది పురాణాల్లో మీకు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇట్లా కూర్చున్నామే, ఈ సీను ఎప్పుడో ఒక కలియుగంలో ఒకప్పుడు ఇట్లాగే మనం ఉన్నాం కదా. అర్థమవుతుందా? ఒకప్పుడు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అయిపోయింది. మళ్ళీ కృతయుగం, మళ్ళీ త్రేతాయుగం, మళ్ళీ ద్వాపరయుగం, మళ్ళీ కలియుగం. అట్లా 71 యుగాలు గడిచినాయి అన్నారు. అంటే ప్రతి యుగంలో ఈ ఫిల్మే వాడు ప్రజెంట్ చేస్తున్నాడు, కొత్తది చేయటంలే కదా. మీకు అర్థమవుతుందా? అందుకని మనం ఎన్నెన్ని జన్మల నుంచి ఇట్లాగే వచ్చాం. ఏమంటున్నాడు? 7 జన్మల బంధం అంటున్నాడు. 7 జన్మలంటే ఎప్పుడెప్పుడో మనం ఇట్లాగే ఉన్నాం, మళ్ళీ ఇట్లాగే ఉన్నాం. అంటే ఫిలిం డిస్ప్లే చేస్తుంటే ఎప్పుడో 50 ఏళ్ల నాడు తీసిన సినిమా ఇవాళ వేస్తుంటే అది ఇప్పుడు వేసినట్టుంటుందా, ఎప్పుడో వేసినట్టుంటుందా? దాంట్లోనే పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఉన్నాయా? మనకున్నాయి, దానికి లేవు. ఇప్పుడు సినిమా డిస్ప్లే అవుతోంది. అర్థమవుతోందా? ఈ సినిమా తీసినప్పుడు ఎట్లా తీశాడో ఇప్పుడు చెప్తున్నాడు. సినిమా ఒకసారి తీసి ఉంటారు కదా, ఆ తీసినప్పుడు ఒక పెద్ద బృహద్దర్పణం మీద పరమాత్మ యొక్క సంకల్పాలన్నీ పడ్డాయి. అప్పటికే అక్కడ ఒక ఆకాశం ఉంది. తస్మాద్ ఆత్మనః ఆకాశ సంభూతః. ఇది ఆకాశం. ఈ నల్ల పేపర్ అంతా, ఈ నల్ల పేపర్ అంతా ఆకాశం. ఆకాశం తెల్లగా ఉందా, నల్లగా ఉందా? మీరే ఆకాశాన్ని చూసి ఆకాశం నల్లగా ఉంది అంటారు. మరి ఇక్కడ ఆకాశం ఎందుకు నల్లగా లేదు? ఈ ఆకాశాన్ని ఈ కాంతి వ్యాపించింది, లేకపోతే ఇది కూడా నల్లడిదే. సూర్యుడు రాకపోతే ఇది నల్ల ఆకాశమే. ఇప్పుడు ఆ నల్ల చోటుని సూర్యుడు దాన్ని మింగేశాడు, నలుపుని మింగాడు వాడు, అందుకని తెల్లగా ఉంది. తర్వాత ఈ సూర్యుడు వెళ్ళిపోతాడు అనుకోండి, ఇది మళ్ళీ నల్లగా ఉంటుంది. మళ్ళీ ఈ లైట్ వేస్తావు, ఇది మళ్ళీ తెల్లగా అవుతుంది. ఇది ఆకాశం. మనం ఆకాశాన్ని ద స్కై ఈజ్ బ్లూ అంటారు. అంటే బ్లూ ప్లానెట్ అంటున్నారు. ఎందుకు ప్లానెట్ అంటే అదంతా నీళ్లతో నిండి ఉంటుంది బయట నుంచి చూస్తే మన ఆకాశం. కానీ మనకెప్పుడు ఆకాశం బ్లూగా కనిపించదు. మనం రాత్రిపూట పైనుంచి చూస్తే ఆకాశం నల్లగా ఉంది అంటాడు. ఎందుకంటున్నారు అంటే వేదాంత పంచదశిలో అంటాడు, నీ కన్ను కొంతవరకే చూస్తుంది. నిన్న భరత్ని నీ పక్కన ఏముందిరా అంటే నా పక్కన ఏమీ లేదన్నాడు కదా. వాడికి అక్కడ ఏమీ లేదు అనిపించడం వాడికి, అంటే వాడికి కనిపించలేదని వాడికి తెలుసు, కానీ నాకు కనిపించట్లేదని వాడు అనలేడు. అనకుండా ఏమంటాడు? ఏం లేదండు, అది నల్లగా ఉంది అంటాడు. అంటాడా?
ఆకాశంలో పైన చూసి ఏమంటారా, అక్కడ ఏది నల్లగా ఉందో ఇక్కడ కూడా అది నల్లగానే ఉంది. నల్లగా అంటే కలర్ కాదు, నల్లగా అంటే అజ్ఞానం. నీ జ్ఞాన దృష్టి పడితే, ఇప్పుడు చూడు, నీ జ్ఞాన దృష్టి ఎట్లా ఉంటుందో నువ్వెవరో నీకు చూపిస్తా. ఇంకా సమాధి రాక్కర్లే. ఇప్పుడు నువ్వెవరో నీకు తెలిస్తే సమాధి అంటూ వేరే రాక్కర్లే. నువ్వెవరో నువ్వు తెలుసుకో. నీవెవరో నీకు నువ్వు నీ జ్ఞానం కదా. అహం బ్రహ్మాస్మి అంటే ఏమిటి? నీ జ్ఞానమే నువ్వు కదా. నీ జ్ఞానం ప్రజ్ఞాన ఘనంగా ఉంది. జ్ఞానంలో ఒక పార్ట్ నీకు చూపిస్తా. ఎందుకంటే నీ దగ్గర జ్ఞానమే ఉంది, ప్రజ్ఞ నీకు తెలియటల్లా ఉంది. కానీ ప్రజ్ఞని ఓపెన్ చేసుకుని ప్రజ్ఞతో చూడగలిగిన స్థితి నీకు లేదు. ఏం లేదండి నాకు. నీకు మైండ్ ఉంది, సూపర్ మైండే లేదు. సూపర్ మైండ్ అసలు లేదు. అది సూపర్ మైండ్ని సంపాదించుకోవడానికి నువ్వు సాధన చెయ్యి. ఈ మైండ్నే పదును పెట్టుకోరా అంతే. నీ దగ్గర ఒక మైండ్ ఉంది కదా, దాంతో చేసుకో. ఏమన్నాడు వీడు? నా పక్కన ఏమీ లేదన్నాడు. ఏమీ లేదు అంటే అక్కడ ఏమీ నిజంగా లేదా? ఏం లేదనేదే వాడికి తెలుసు. అంటే వాడున్నాడని తెలుసు, అక్కడ ఏమీ లేదని తెలుసు. అక్కడ ఏమీ లేకపోతే వాడు ఎట్లా కూర్చున్నాడు? అక్కడ ఏదో ఉంది కదా. అక్కడి నుంచి బయట నుంచి ఎవరో వస్తారు, ఇక్కడ చూస్తారు. ఇక్కడ ఖాళీ ఉందని లేకపోతే వాడు వచ్చి ఈ పిల్ల నెత్తి మీద కూర్చుంటాడా? కూర్చోడు కదా. ఇక్కడ ఖాళీ ఉంది. ఖాళీ అంటే ఏమిటి అంటే ఒక ప్రతిదానికి అవకాశం ఇచ్చే ఒక చోటు. అది ఒక గొయ్యి అంటున్నారు. గొయ్యి అంటే గుంట అనుకోవాకండి. గొయ్యి అని ఎందుకన్నామంటే దాని పేరు ఎవరికైనా ఎంత పెద్ద పదార్థానికైనా అది చోటిస్తుంది. అది ఎంత బరువున్న పదార్థానికైనా. అంటే మీ ఇద్దరి మధ్యలో ఒక పత్తి బోరెని తెచ్చి పెట్టాను అనుకో, అక్కడ పడుతుంది. పత్తి బోరె వద్దు, ఒక ఇనప స్తంభం తెచ్చి పెడతానన్నాను అనుకో, అదేమనదు. అరే పత్తి తేలిగ్గా ఉంది, దాన్ని నా మీద వేస్తే నేను భరించాను, నువ్వు ఇనప స్తంభం తెచ్చి పెట్టావని ఆకాశం నాతో కొట్లాడుతుందా? కొట్లాడదు. అందుకని ఏ వస్తువును వేసినా అది భరించి ఊరుకుంటుంది. కాబట్టి దాన్ని మేము అవకాశం ఇచ్చేది కాబట్టి దాన్ని ఆకాశము అన్నాం. ఏమ్మా? ఆ ఆకాశం ఈ నల్ల పేపర్. ఇది మొట్టమొదట తస్మాత్ తస్మాత్ ఆత్మనః. ఇది ఆత్మ. ఏది? అమ్మో ఆత్మచర్ చూడరా. రేపు ఇంకో బొమ్మ తయారు చేయండి రా ఇట్లాంటిది. ఇది చాలా రోజులై పాతదైపోయింది, మీకు చూపెట్టాలని తెచ్చి అర్థం అవుతుందని. ఆత్మనః, ఇదిగో ఈ ఆత్మలో నుండి ఆకాశ సంభూత. సంభూత అంటే పుట్టింది అని అర్థం సంస్కృతంలో. ఆకాశంలో నుంచి పుట్టిందా? పుట్టలే. ఏమైందంటే ఒక ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీలో ఒక ఖాళీ మీ దగ్గర రాకపోతే మీ 10 స్టోరీడ్ బిల్డింగ్ అందులో తయారు కావడానికి వీల్లేదు. ఒక మీద నీకు బొమ్మ వేయడానికి వీలవుతుంది, తెర లేకపోతే బొమ్మ వేయలేవు. అట్లా పరమాత్మ సంకల్పించేటప్పటికీ ఇదిగో ఇది 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 ఇవన్నీ సంకల్పించాడు. అంత మేర హోల్స్ పడ్డాయి. దేని మీద? ఆకాశం మీద. ఈ హోలు ఆ ఆకారంగా ఉంది. ఇప్పుడు చిట్టాకారం ఎవరికి ఉంది? ఆ కాగితానికి, ఈ నల్ల కాగితానికి ఉంది. అవును కదా. ఇప్పుడు ఆకాశంలో అవన్నీ పడ్డాయి. ఇది దర్పణ దృశ్యం. ఈ దర్పణంలో దృశ్యంగా కనిపిస్తున్నది మళ్ళీ వైట్ పేపర్, నల్ల పేపర్ కాదు. వైట్ పేపర్ దృశ్యంగా రూపంగా అయిందా? అవలే. ఏమైంది? అది అలాగే ఉంది. ఈ వెనక చూస్తే ఈ కాగితం అసలు ఏ రూపము పొందలే. అది ప్రజ్ఞాన ఘనంగా అట్లనే ఉంది. అవునా? నల్ల పేపర్కే ఇవన్నీ కటింగ్స్ వచ్చినాయి. ఈ కట్లు వచ్చిన
చెట్టుగా కనపడుతున్నది మళ్ళీ వైట్ పేపరే, చేపగా కనపడుతున్నది. ఇక్కడ ఏదో చేప ఉండాలి, ఇదిగో పిట్ట, ఫోన్లో పిట్ట ఉంది చూడండి, పిట్టగా కనపడుతున్నది తెల్ల పేపరే కదా. అట్లా మనుషులుగా ఎవరైనా మనుషులు బొమ్మలు, అట్లా మనుషులుగా మీరందరూ కనపడుతున్నది తెల్ల పేపరే. అంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏమైందంటే ఈ పిట్టలాగా కనపడుతోంది కదా, ఈ పిట్ట వాసన, ఈ పిట్ట అనేది వాసన. ఈ వాసన ఇక్కడి నుంచి బెలూన్ ఊదింది అనుకోండి కాసేపు, మరి అంతకంటే నేను చెప్పలేనురా. ఈ పిట్టగా ఉండకుండా పిట్ట ఇట్లా ఎక్స్పోజ్ అయింది కదా, ఇదిగో మనందరం బయటకు వచ్చామే కదా. ఈ పిట్ట రూపంగా ఉన్న బెలూన్ని ఇక్కడే ఉన్న ఈ గాలి అనుకోండి కాసేపు, అది ఊదితే అది ఇక్కడ ఓ పిట్ట వచ్చింది, ఇక్కడ ఓ చెట్టు వచ్చింది, ఇక్కడ ఒక ఏనుగు వచ్చింది. ఏమొచ్చినాయో ఇక్కడ నాకేం బొమ్మలు కనిపించాలి. ఇగో ఇక్కడ ఒక పండు, ఇక్కడ ఒక రకరకాల మీకు తెలుసుకోవడానికి నేను బొమ్మ చూపిస్తున్నాను, కానీ ఆలోచించండి. అర్థమైందా? ఈ తయారైనటువంటి ఈ బెలూన్ ఆకారం పొందింది. అది ఏం చేసిందంటే దానికే ఇంకొక శాస్త్రజ్ఞుడు, ఇంకొకడు ఆలోచించిన వాడు ఏం చెప్పాడంటే, మీరందరూ క్లాస్కి రాకముందు ఇక్కడ అచ్చిబాబు ఒక పట్టా పరిచాడు. మీరు క్లాస్కి రాకముందు ఏం చేశాడు? అచ్చిబాబు ఒక పట్టా పరిచాడు. వాడు పరిచినప్పుడు చాలా శుభ్రంగా ఉంది, దాని మీద ముడతలు లేవు. మీరందరూ వచ్చి కూర్చున్నారు. మీరు కూర్చున్నప్పుడు మీ ఇంప్రెషన్స్ అన్నీ పట్ట మీద పడ్డాయా కదా. ఇక్కడ మనిషి కూర్చున్నాడు అనుకునేట్టుగా. ఇప్పుడు దానికి గుంతలు వచ్చినాయా? రాలే. తర్వాత మీరందరూ లేచిపోయినారు. లేచేటప్పుడు పట్టని గురించి మీరేం ఆలోచించలే. అప్పుడు పట్ట ముడతలు పడింది కదా. పట్ట అంతా పరమాత్మ అయితే ఒక్కొక్క ముడత ఒక్కొక్క జీవి. ఆ పట్టాయే, అవునా? ఇప్పుడు ఆ ముడతని కనుక మళ్ళీ సాఫ్ చేశాననుకో, జీవో బ్రహ్మైవ. మీకు అర్థమైందా? రాలేదా? ముందు అచ్చిబాబు ఏం చేశాడు? పట్టా పరిచాడు. పట్టాకి ముడతలు ఉన్నాయా? లేవు. పట్టా మీద మీరందరూ వచ్చి కూర్చున్నారు కదా. మీరందరూ కూడా జీవులే, ఎందుకంటే ఇంప్రెషన్స్ పడ్డాయి దాని మీద, ఆ పట్ట మీద. తర్వాత మీరు లేచి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని తొక్కుకుంటూ పోయినారు. ఆ పట్ట ముడతలుగా పడింది. అంటే మొట్టమొదటి నేను పట్ట చూశాను, అది ముడతలు లేవు. మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా పట్టా చూశాను. ఇప్పుడు నాకు అక్కడక్కడ చిన్న బుడుపులు కనపడుతున్నాయి, అవునా? అవన్నీ జగత్తు, అవన్నీ కలిసి జగత్తు. ఒక్క ఇండివిజువల్, ఒక్కొక్క బుడత జీవుడు. జగత్తు బ్రహ్మము కాలే. ఎందుకంటే జగత్తు జడమవుతుంది, జీవుడు చేతనమవుతాడు. ఎందుకని? అక్కడున్న బుడత మాత్రమే జీవుడుగా అయింది. ఇంకా మీరు అర్థం చేసుకోవాలంటే ఆ పట్ట మీద అక్కడక్కడ ముడతలు పడ్డాయి కదా. ముడత లేని చోటు ఒకటి ఉంది కదా, అది జగత్తు. ముడత లేని చోటు ఒకటి ఉంది, ముడత ఉన్న చోటు ఒకటి. ముడత ఉన్న చోటు, ముడత లేని చోటు కూడా పట్టనే కదా. ముడత మాత్రమే పరమాత్మ అవుతాడన్నాడు. ముడత లేని చోటు అసలు ఏం కాలేదు కదా, అది అట్లే ఉంది. అది మళ్ళీ అది మారక్కర్లేదు. మారవలసిన వాడెవడు? ముందు లేనివాడు, మళ్ళీ వచ్చినవాడు ఎవడు? జీవుడు. కాబట్టి జీవో బ్రహ్మైవ నా పరహ అంది, కానీ జగత్తు బ్రహ్మైవ అనలే. మరి జగత్తుని ఏమన్నారు అంటే మిథ్య అన్నారు. ఎందుకు మిథ్య అన్నారంటే, ముడతలు పడకుండా, అంటే జీవుడు కాకుండా అది ఎక్కడ ఖాళీగా ఉండిపోయింది. ఎవరు ఉండిపోయినారు? ఆ పట్టానే కొంత భాగం జీవుడైంది, మిగిలిన భాగం
జీవుడు కాలే. అది జీవుడు అయితే కదా అది మళ్ళీ బ్రహ్మము కావాలి. ఎవడు జీవుడైనాడో వాడు బ్రహ్మము కావాలి. మరి అదేమిటి? అది మిథ్య. అది నీకు జీవుడి వలే కనపడుతోంది, కానీ అది జీవుడు కాలే. అందుకని జగత్తు మిథ్య, జీవుడు బ్రహ్మమే. పట్టార్థం చేసుకున్నా మీకు సరిపోతుంది, పేపర్ అర్థం చేసుకున్నా సరిపోతుంది. మీ ఇష్టం. మీ మనస్సుకి ఏది తోస్తే కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇష్టం వచ్చినట్టుగా అర్థం చేసుకుని మళ్ళీ ఒక్కసారి మీరు రాంగ్ రూట్లో పడ్డారంటే బ్రెయిన్కి అదే అలవాటైతే మళ్ళీ సరైన మార్గంలోకి అది రాదు. అందుకని మీకు ఇన్నిసార్లు చెప్పడం, ఇది బెలూన్ లాగా. బెలూన్ అనేది ఒక వాసన, ఆ వాసన వృత్తి అయింది. ఇప్పుడు ఏమైంది? మీ మనస్సులో ఉన్న వాసన, అట్లా పరమాత్మలో ఉన్న వాసన బృహద్దర్పణం మీద బొమ్మలు వచ్చినాయి కదా. మేము అనుకున్నది అద్దం మీద రాదు కదండి, ఆయన అనుకున్నది అద్దం మీదకి ఎట్లా వచ్చింది అని మీరు అడగలేరు. మీరు అనుకున్నది మీ అద్దం మీద వచ్చింది, చూసుకోండి కదా. మీ అద్దం మీద ఉన్నదాన్ని హృదయ దహరాకాశము, అది కూడా ఆకాశమే. హృదయ దహరాకాశం. దహరాకాశం అంటే నీ లోపల ఏర్పడ్డ ఖాళీ. ఆ ఖాళీలోనే ఒక చోట గుండె, ఒక చోట మూత్రపిండాలు, ఒక చోట ఇంటెస్టైన్స్, అన్నీ ఆ ఖాళీ లేకపోతే ఎక్కడ పెడతాడు? ఈ ఖాళీ లేదనుకోండి, అవన్నీ అతుక్కుపోతాయి. అతుక్కుపోయినాయా అన్నీ ఎవరి ప్లేస్లో? మీరందరూ ఇట్లా మీ ప్లేసుల్లోనే మీరున్నారో వాళ్ళ లోపల ఉన్న అవయవాలు కూడా వాటి ప్లేస్లోనే అవి ఉన్నాయి. మధ్యలో ఖాళీలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఖాళీ లేదండి అని మీరు అంటారనుకో, ఖాళీ లేకపోతే ఇంత గిన్నెడు అన్నము ఎట్లా మింగావురా? లోపల ఏం లేకపోతే ఎట్లా ఎందులో పెట్టావు? అదంతా అరిగిపోయిందండి. అరగడానికి చాలా టైం పడుతుంది. కంచంలో ఇంత అన్నం పెట్టుకున్నావు కదా, పప్పు కూర అన్నీ పెట్టుకున్నావు కదా, ఇంత తినగలను అని చెప్తున్నావు కదా. నువ్వు ఇంత తినగలవా అని నేను అడిగాను. ఇంత తినగలను అని చెప్తున్నావు. ఈ కలను అని ఎట్లా చెప్పావు అంటే లోపల ఎంత ఖాళీ ఉందో నీకు తెలుసు కదా. నీ జ్ఞానమే ఆ ఖాళీ నిండిందని కూడా చెప్తోంది. ఇంకో ముద్ద తిను అంటే అమ్మో నాకొద్దు. ఎందుకు? అది నిండిపోయింది. ఖాళీ నిండనిది కూడా నీ దగ్గర ఒకటి ఉంది. అది ఏమిటి అంటే నీ మనస్సు. అది ఎంత ఇచ్చినా అది నిండదు. అందుకని దానికి ఏం చెప్పిందంటే శాస్త్రం, అడుగులేని గాథే అన్నది. అడుగు లేదు దానికి. ఎవరికి? మనస్సుకి. శరీరానికి అడుగు ఉన్నది. శరీరం ఇంత మాత్రమే తినగలదు, రేపు తింటానంటుంది. అందుకంటే ఇది ఖాళీ అవ్వాలి, ఖాళీ ఉండి లోపల. అట్లా మీ ఖాళీలో మీ 10 స్టోరీడ్ బిల్డింగ్ ఎట్లా కట్టావో, ఎట్లా కనిపిస్తుందో అది దర్పణ దృశ్యం. అట్లాంటిది పరమాత్మ దగ్గర దర్పణ దృశ్యం ఏర్పడింది. ఆ ఏర్పడిన తర్వాత ఈ ఇండివిజువల్స్ ఏం చేశారు అంటే, వీళ్ళు నిజంగా లేరు, పరమాత్మ యొక్క ఆకారంతో వచ్చారు. వీళ్ళు అక్కడ పరమాత్మ ఏం చేశాడంటే, అసలు అట్లా ఉంటే నాకు తెలియదు కదా, దానికి వాస్తవికత కల్పిద్దామని ఆ వాసనని లోపల నుంచి ఒక గాలి ఊదాడు. గాలి వాడు ఊదలే, వీడే పీల్చాడట. మనమే పీల్చాం కదా. అమ్మ కడుపులోంచి బయటకు వచ్చి ఏం చేసాం? గాలిని మనం పీల్చాం. అంటే బుడగ గాలి లాక్కుంది. అక్కడేమో గాలి వాడు పోస్తాడు. ఎవరు? ఆ బెలూన్ వాడు ఊపుతాడు గాలి. ఇక్కడ వీడు లాక్కుంటాడు. అంతే తేడా. ఎవడికి వాడు ఆ గాలి తీసుకుని ఇదిగో బెలూన్ లాగా ఊపారు. ఇక్కడ ఒక బెలూన్, అదొక బెలూన్, అదొక బెలూన్, అన్ని బెలూన్లు తయారైనాయి. ఏ బుగ్గ ఏ ఆకారంగా ఉందో ఆ గాలి ఆ ఆకారాన్ని ధరించింది. అవునా కాదా?
ఇప్పుడు జీవుడు ఎక్కడున్నాడండి అంటే జీవుడు ఎవ్వడూ కాదు, ఇది పరమాత్మే. ప్రతి ఒక్కడు వాడు పరమాత్మే. మరి జీవుడు ఎవడు అంటే నీ దగ్గర ఒక మనస్సు కూడా ఉంది, ఒక బుద్ధి కూడా ఉంది, ఒక 24 తత్వాలు ఉన్నాయి కదా నీ దగ్గర. ఈ 24 తత్వాలు కూడా నీ శక్తితోనే వ్యవహారం చెయ్యాలి. లేకపోతే అంటే బెలూన్లో ఏమి డివిజన్స్ లేవు, కానీ మన బెలూన్లో ఇవన్నీ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇవి వీటి పని చేస్తాయి. వీటి పని ఏం పని నిర్ణయించిందో ఆ పనే ఇవి చేస్తాయి. కానీ నేనేమనుకుంటున్నానంటే నా మనస్సుతో, జాగ్రత్తగా వినండి, నా మనస్సుతో ఏమనుకుంటున్నా అంటే మనస్సే నేను అనుకుంటున్నా. ముందు నా మనస్సు అంటానే కానీ ఎట్లా అయితే నా శరీరము అంటూ శరీరమే నేను అంటానో అట్లాగే మనస్సే నేను అంటా. అందుకని మనస్సు ఏమనుకుందంటే ఓహో నేనంటే నేనేను, నాలో నేను అనే పదార్థం నేనే అనుకుంటోంది. ఎవరు? మనస్సు. అందుకని అది తన భావాన్ని ఈ దేహం మీద పడేసి, తన భావాన్ని ఎట్లా పడేస్తున్నారో మీకు చూపిస్తా. ఇప్పుడు మనస్సు ఎట్లా పడేస్తుంది అంటే, మీరు ఎప్పుడైనా ఈ మాట విన్నారా? నేను మనసు పడ్డాను, నేను నీ మీద మనసు పడ్డాను, ఈ మాట విన్నారా ఎప్పుడైనా? ఒక అబ్బాయి ఒక అమ్మాయితో అంటాడు మనసు పడ్డదిట. అంటే ఏమైంది? మీరు జాగ్రత్తగా వినంటారా, నేనేదో పిచ్చి మాటలు చెప్పట్లే మీకు, మీరనే మాటలే వాటిల్లో అర్థాన్ని మీకు చెప్తున్నా కదా. మనస్సు అనేది తనే ఆత్మ అనుకుని, ఏమ్మా ఆ మనస్సు ఏం చేస్తుందంటే, దాన్ని ఆత్మ అనుకోవడానికి కూడా ఇంకా కారణం ఉంది, చెప్తా మీకు. ఆ మనస్సు అది వ్యాప్తమై నేను ఆత్మని కదా, అది అక్కడే ఉండి దాని తాలూకు కిరణాలు విభూతిని బయటికి పంపించేస్తుంది. బయటికి పంపించి ఒకళ్ళ మీద వేసేసుకుంటుంది. ఏది? సూర్యుడు ఎట్లా వాడి కాంతిని భూమి మీద వేశాడో అట్లా నా మనస్సు, అది మనస్సు లోపలే ఉండాలి, అది బయటికి రాకూడదు. మరి మనస్సు బయటికి పోతుంది, అది చాలా వేగంగా పోతుంది. మనస్సు తాలూకు విభూతి వేగంగా పోతుంది, మనస్సు నీ లోపల ఉంటుంది, అది పడుతుంది నీ మీద కదా. అర్థమైందా? మనస్సు లోపల ఉంటుంది, దాని తాలూకు విభూతి. ఎందుకంటే మనస్సుకు విభూతి ఎక్కడి నుంచి ఉందంటే మనస్సు ఆత్మ అయింది, కళ్ళు ఆత్మ అయినాయి, ఇంద్రియాత్మ, బుద్ధి ఆత్మ కదా, ప్రాణాత్మ, అందరినీ ఆత్మ అంటున్నాం. ఎందుకంటున్నాం? ఆత్మ తాలూకు శక్తి వీటన్నిటిలో చేరింది కదా. బెలూనే ఆత్మ అయిపోయినప్పుడు, బెలూన్ ఆత్మ అయింది కదా, బెలూన్ ఆత్మ కాగానే ఏమంటారో తెలుసునా? మీకు ఈ మాట కూడా మీరు విని ఉంటారు. అది లివింగ్ సోల్, నాన్ లివింగ్ సోల్, డెడ్ సోల్. లివింగ్ సోల్ అంటారు, సోల్ లివింగ్, సోల్ డెడ్. డెడ్ సోల్ కాబట్టి వాడి ఆత్మకు శాంతి కలగాలి. ఆత్మ ఎప్పుడూ శాంతి స్వరూపం, దానికి శాంతి వచ్చేది ఏమిటి అంటే ఆత్మ కొంతకాలం లివింగ్ అని బతికి ఉంటుంది, కొంతకాలం ఆత్మ చచ్చిపోతుంది. చచ్చిపోతే అదేం ఆత్మరా అంటే ఏమిటి? మనస్సు అన్నమాట. ఈ మనస్సు నేనే ఆత్మనని వ్యవహారం చేస్తూ ఉంటుంది. అందుకని ఇది మనసు పడుతూ ఉంటుంది, దాని తాలూకు విభూతిని అన్నిటి మీద పడేస్తూ ఉంటుంది. పడేసి ఏం చేస్తుందంటే అది నాకు కావాలి అంటే మీకు చెప్తాను, అర్థం చేయిస్తాను మీకు. చూడండి, సూర్యకాంతి వస్తువు మీద పడగానే, సూర్యకాంతి వస్తువు మీద పడింది, అట్లాగే నా ఇంట్లో నా రూమ్లో లైట్ కాంతి నా సోఫాల మీద పడింది. సోఫా యొక్క రూపాన్ని అది ఆక్రమించేసింది. అర్థమైందా? అట్లా సూర్యకాంతి తన కాంతిలోనికి ఈ వస్తువుల్ని తీసేసుకుంది. వస్తువుని తీసుకోదు, మీరు చూడండి, ఇది మీ లోపలికి వచ్చేసింది కదా, మీ లోపలికి ఇది వచ్చిందా? మరి ఇది రాలేదా? దీని తాలూకు ఆ బొమ్మ ఏదైతే ఉందో దీని తాలూకు వాసన మీ లోపలికి వచ్చింది. అంటే మీ జ్ఞానం దీన్ని తన లోపలికి తీసుకుంది. అవునా కదా? తీసుకుందా తీసుకోలేదా? అట్లా వస్తువుని తన లోపలికి తీసుకుంటుంది. ఎవరు? మీ మనస్సు.
మనస్సే కదా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాయి. మనసై వేదమాప్తవ్యం అంటాడు. మనస్సు ఏం చేస్తోందంటే, మీకు సంస్కృతం అక్కర్లే, అంత చెప్పినా మీకు అర్థం కూడా కాదు, దాన్ని నోట పట్టుకోలేరు. అంటే మీకు మనస్సు ఏం చేస్తోందంటే, నా మనస్సు ఎప్పుడైతే తన తాలూకు విభూతిని ఒకళ్ళ మీద వేసిందో, ఒక వస్తువు మీద, అప్పటి నుంచి అది నాది, అది నాది, నాకు కావాలి. ఎక్కడికి కావాలి? అది నీ సరౌండింగ్స్లోకి వచ్చి ఆగితే తప్ప నీ మనసు ఒప్పుకోదు. మీకు మళ్ళీ అర్థమయ్యేట్టు చెబుతా. ఇంకోసారి ఒక పేరెంటానికి వెళ్ళారు. ఆ పేరెంటల్లో ఆమె ఎవరో ఒక నగ పెట్టుకొని వచ్చింది. చాలా బాగుంది, అందరూ కూడా చూశారు, నేను కూడా చూశాను. నా మనసు ఆ నగ మీద పడింది. ఇప్పుడు పడింది అంటే మీకు అర్థమైంది కదా? పడిందా పడలేదా? పడింది. పడి ఏం చేసిందంటే, తన తాలూకు విభూతిని ఆ నగ మీద వేసి దాన్ని నా లోపలికి తెచ్చేసింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ నగ పెట్టుకుని వెళ్ళిపోయింది. నేను పేరెంటం అయిపోయి ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చినా కూడా నా మనస్సు పడింది కదా దాని మీద, దాన్ని లాక్కొచ్చుకుంది కదా, అది వదలటల్లా. వదలకుండా ఏం చేసింది, అది నాకు కావాలి అనిపించింది. ఎందుకంటే నేను మనస్సు దేని మీద పడుతుందో అది నాకు కావాలి. నాకు 24 hours ఇంక అదే ధ్యాస. ఎప్పటి వరకు? ఆ దాన్ని నా సొంతం చేసుకునే వరకు. నా సొంతం చేసుకునే వరకు అంటే ఆ నగని నేను చేయించుకుని అది తీసుకెళ్ళి లాకర్లో పెట్టేస్తే చాలు. అంటే నేను పెట్టుకోక్కర్లేదు. ఇప్పుడు ఏమైందంటే, అది నా పరిధిలోకి వచ్చిన తర్వాత, ఆ నగ నా పరిధిలోకి వచ్చిన తర్వాత లాకర్ కూడా నా పరిధిలోనే ఉంది. మనస్సు ఏమనుకుంటుందంటే, దీన్ని నేను నా కంట్రోల్లో పెట్టేశాను. ఎందుకంటే నా లాకర్లోది వాళ్ళు ఎత్తుకోరు. లాకర్ నా కంట్రోల్లో ఉంటుంది. నా కంట్రోల్లో ఏ వస్తువు అయితే ఉందంటుందో, నా మనస్సు దాని తాలూకు విభూతిని, బయటకు పంపించిన విభూతిని మళ్ళీ నా దగ్గరికి తెచ్చి, ఇప్పుడు నా మనస్సు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నాకు నగ కావాలి అని కోరిక రాదు, నేను పెట్టుకోకర్లా. మనసు పడటం అంటే అది. అర్థమైందా? ఏమిరా పెట్టుకోమంటున్నారా? మరి పెట్టుకోని వాడికి అంత ఎందుకు ఆలోచించావు దాని గురించి? మనసు కాదు, దాని పనేది కదా. అట్లా అది ఏం చేసిందంటే, ఎంత ఇప్పుడు నాది, నా మనసు దేని మీద పడితే అది నాది. అది నాది కావడం కోసమని అది నన్ను సతాయిస్తూ ఉంటుంది. ఇంకా నువ్వు అది కొనుక్కోలే, ఇంకా నువ్వు అది కొనుక్కోలే, నీకన్ని డబ్బులు లేవు, ఇంకోటి కొనుక్కుందామంటే అది మానే, ఇదే కొనుక్కో. కావాలంటే ఆ కంసల వాడికి ఏదో డిస్క్రైబ్ చేస్తాను నేను. చేస్తే వాడు, అమ్మ నాకు అర్థం కాలేదు నువ్వు చెప్పిందంట, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి నెక్లెస్ ఇప్పించుకొచ్చి వాడికి చూపెట్టి, ఈ పనన్నీ ఎవరు చేస్తున్నారా? మీరే ఆలోచించండి. అప్పుడు మనసు దాని ఫంక్షను మీకు అర్థమవుతుంది. మనస్సు అనే ఏదో ఒకటి ఉంది అంటే ఊరికే ఉందని చెబుతున్నారని, మీ దగ్గర ఉంది, ఇటువంటిది ఉందా లేదా? అది ఇట్లనే మిమ్మల్ని బాధిస్తున్నదా లేదా? దాన్ని ఆలోచించండి. అది మనస్సే ఆత్మ అంటున్నారు. అంటే అది ఆత్మలాగా బిహేవ్ చేస్తుంది. ప్రతిదీ అంతే, ఇంద్రియాలన్నీ ఆత్మలాగే బిహేవ్ చేస్తాయి. ఎందుకంటే వాటిల్లో కూడా దాని తాలూకు శక్తి ఉంది. ఏమ్మా ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, బర్హణత్వాత్ అంటే అన్నిటినీ మింగి తాను మాత్రమే మిగులుతుంది. మింగి అంటే అర్థం ఏమిటి? అన్నిటినీ నేనెట్లా మింగుతాను? ఏమ్మా, బంగారం బిస్కెట్లో గొలుసు, గాజులు, కమ్మలు అన్నీ ఉన్నాయట్రా. కాసుల పేరు ఎక్కడున్నాయి? బంగారం బిస్కెట్లో అవ్యక్తంగా ఉన్నాయి. మీకు ఉదాహరణ అంతే తీసుకోండి కదా, మొత్తం తీసుకోవాలంటే రావు. కంసాలికి మాత్రమే అవ్యక్తమైన నగలు కనిపిస్తాయి. బిస్కెట్ వాడి చేతిలో పెట్టి కాసుల పేరు వస్తుందా? వస్తుందమ్మా. మీరు వస్తుందమ్మా అంటున్నప్పుడల్లా అందులో ఇన్ని తులాలు వాడు మైనస్ చేసుకుంటూ ఉంటాడు వాడి బ్రెయిన్లో. దీన్నేం ముక్క పగలగొట్టక్కర్లే.
మీకు అర్థమైపోయింది అది. ఏమ్మా, అవ్యక్తమై నగలుగా ఉన్నప్పుడు మనకు కూడా కనిపిస్తాయి కదా. నగలు అవసరం లేదనుకుంటే తిరిగి అవన్నీ బంగారంగా మారగలవు. బంగారం ముద్దగా ఉన్నప్పుడు, నగలుగా మారినప్పుడు, తిరిగి ముద్ద అయినప్పుడు ఏ మార్పు ఎలా చెందదో, బంగారం బంగారంగానే ఉంటుంది, నగగా మారుతుంది, మళ్ళీ బంగారంగా ముద్ద అవుతుంది. నాకు నచ్చలేదు, నచ్చకపోతే మళ్ళీ నా బంగారం నాకు ఇచ్చేయమంటాను కదా. వాడు ఏదో ఒక చేసినందుకు ఏమన్నా వాడికి ఊరికే కూలీ ఇస్తానేమో, కానీ బంగారం అయితే ఇవ్వను, నా బంగారం నేనే తీసుకుంటాను. ఇట్లా అన్ని రకాల వ్యవహారం జరిగినప్పుడు నా బంగారం ఏమైనా మారుతున్నదా? ఏం మారలే. మధ్యకాలంలో బంగారం బంగారంగానే ఉండి నగగా కనిపిస్తున్నది, అంతేనా? బంగారం బంగారంగానే ఉండి ఇది బంగారం, అది ఎప్పుడూ మారదు, నగగా కనిపిస్తుంది. ఎప్పుడు? మధ్యకాలంలో. మధ్యకాలంలోనే కదా. మొట్టమొదట పట్టగానే ఉంది, తర్వాత పట్టగా అవుతుంది, ఎందుకంటే వాడు తీసేటప్పుడు. మధ్యకాలంలో ముడతలు పడింది కదా. పట్ట ఏమన్నా మారిందా? అట్లా బంగారం ఏం మారదు. ఏమ్మా? అలాగే ప్రజ్ఞానం బ్రహ్మ పొటెన్షియల్ ఫామ్లో ఉంది, అది ఎప్పుడూ కైనటిక్ కాలే. అది కైనటిక్ అయితే అట్లయిందంటారు. కైనటిక్ అయ్యేది ఎవరు అంటే విజ్ఞాన రసరూపిణి అన్నారు. రసంలాగా అయింది. ఎట్లా అవుతుందో మీకు చెప్తా చూడండి. అందరికీ మనస్సు ఉందని తెలుసు కదా మీ అందరికీ. మీ మనస్సు ఏం చేస్తుందో దాని ఫంక్షన్ని బట్టి దాని ఫారంని మీరు కనుక్కోవాలి, గుర్తించాలి. మనస్సు యొక్క ఫంక్షన్ చెప్పగలం, మనస్సు ఫారం నేను చెప్పలేను కదా. ఆ అయినది ఎట్లా ఉంటుందో చూడండి. ఒక్కొక్కడు ఎంత చాలా జాలిగా అడుక్కున్నా కూడా మన మనస్సు కరగదు. మనస్సు కరిగింది. వాడి మనస్సు రాయిలాగా ఉంటుంది. అంటే దాని ఫామ్ ఎట్లుంది అంటే సాలిడ్ ఫామ్లో ఉంది. సాలిడ్ ఫామ్లో ఉన్నది కరుగుతుంది అని చెప్తున్నాడు. అంటే కరిగినదే సాలిడ్ అయింది. ఒకప్పుడు కరిగిందే, అందుకే స్పేస్ మాస్ అయిందంటాడు. స్పేసే మాస్ కావాలి. స్పేస్లో ఏమొచ్చింది? ఒక అలికిడి వచ్చింది. ఆ అలికిడిని ఉద్వేళన అంటాం. ఉద్వేళన శక్తి. అది సముద్రంగా ఉండకుండా దాంట్లో ఒక ప్రెషర్ డెవలప్ అయింది. ఆ ప్రెషరే నీకు సముద్ర అలలుగా బయటకు వచ్చింది, అవునా కదా? సముద్రం అలలు వచ్చినాయి. ఆ అలల ఘర్షణకి లోపల ఎప్పుడైతే అది ఘర్షణ, ఆకాశంలో నుంచి వాయువు ఘర్షణ, ఎందుకంటే లోయర్ ప్రెషర్ దగ్గరికి హయ్యర్ ప్రెషర్ నుంచి వస్తుంది. అట్లా వచ్చేటప్పుడు ఒక ఘర్షణ ఏర్పడుతుంది. ఆ ఘర్షణ వల్ల వేడి పుడుతుంది. సైన్స్ ఒప్పుకుంటుంది. ఘర్షణ వల్ల ఏమొస్తుంది? వేడి వస్తుంది. అదే అగ్ని. ఆ అగ్ని చల్లబడితే నీళ్ళు అవుతుంది. ఆ నీళ్లు గట్టిపడితే ముద్ద అవుతుంది. నీ మనస్సు అట్లయింది. ఎందుకంటే పంచభూతాలతో తయారైంది. ఏది పంచభూతాలతో తయారైంది? బెలూన్ పంచభూతాలతో తయారైంది. ఇది బెలూన్ పంచభూతాలు అంటే మరి బెలూన్ పంచభూతాలు లేవు. అది ఒక రబ్బర్తో దానికి కూడా పంచభూతాలు ఉండాలి, లేకపోతే అది కాదు. అది అట్లా మన మనస్సు తయారైంది. ఒక్కొక్కడి మనస్సు ఇంకా సాలిడ్ ఫామ్లోనే ఉంటుంది. ఎవడికి ఏం చెప్పినా వినదు కాదు. బ్రహ్మ విద్య వాడికి బోధిస్తే వాడికి ఎక్కదు. మనస్సు లిక్విడ్ ఫామ్లో అయితే, ఎందుకంటే లిక్విడ్ ఫామ్లో అయితే దీన్ని రిసీవ్ చేసుకుంటుంది. నా మనసు వాడి మీద పడింది, లిక్విడ్ ఫామ్లో అయినప్పుడే పడుతుంది. ఏంరా? మనస్సు కరిగింది అంటారు, విన్నారా లేదురా? వాడి మనసు కరగలే. మనసు కరగడం ఏమిటి? అదేమన్నా నెయ్యి కరగబెట్టడానికి? మారదు.
మనసు నిజంగా కూడా ఈ 5 ఫామ్లలో అవుతూ ఉంటుంది కదా. ఒక ఫామ్లో అయిన మనస్సును మీకు చూపిస్తా చూడండి. మీకు ఏమీ తోచకుండా ఆకాశంలాగా ఉంటుంది మనస్సు. చూడండి, ఒక్కొక్కప్పుడు ఏ ఆలోచన ఉండదు, ఏ దిగులు ఉండదు, ఏముండదు. కానీ కళ్ళు చూస్తూనే ఉంటాయి. ఏం చూస్తున్నారో కూడా మీకు తెలియదు. అంటే శూన్యంలో ఉంటుంది. అప్పుడు మన మనసు ఎలా ఉంది? ఆకాశంలాగా ఉంది కదా. దాంట్లోనే థాట్స్ మొదలైనవి, ఆలోచనలు వచ్చేసినాయి. వచ్చినాయా రాలేదా? అంటే దాంట్లో వాయువు వచ్చేసింది. అరే ఇందాకట్లాగా మనసు ఎందుకు ఉండలేదు ప్రశాంతంగా, ఇప్పుడు ఇంతలా ఎందుకుంది? ఈ వ్యవహారం అంతా జరుగుతున్న మనస్సును లివింగ్ సోల్ అంటారు. లివింగ్ అంటే ఏమిటి? అది ఫంక్షనింగ్. మనస్సు వర్క్ చేస్తోంది. వర్క్ చేయకుండా ఉంటే మనస్సు ఎట్లుంటుంది? ఆకాశంలాగా ఉంటుంది కదా. అది దాని పొటెన్షియల్ ఫామ్. అది కైనెటిక్ అయింది. అది కైనెటిక్ ఎట్లా అవుతుంది అంటే మనస్సు కరిగిందని మీరే చెప్తున్నారు కదా. ఒక్కొక్క మనస్సు కరగదు, ఏం చేసినా కరగదు. ఎందుకని? అది సాలిడ్ ఫామ్లో ఉంది. మనస్సు కరగడానికి కరగకపోవడానికి తేడా ఏమిటంటే, కరిగితే దాంట్లో ఇంకోటి లిక్విడ్ పోయొచ్చు మనం, కరగకపోతే ఇంకో దాన్ని పోయించుకోదు. అది అర్థమైందా కదా. మనస్సు చాలా, అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, నీ బంధానికి నీ మోక్షానికి నీ మనస్సే కారణం. మనస్సు అలాంటిది. ఏమ్మా, అది కైనెటిక్ అయితే జగత్తుగా కనిపిస్తుంది. ఇక్కడ మనస్సు పొటెన్షియల్ ఫామ్లో ఉండటము, కైనెటిక్ అవ్వడం అంటే మనస్సులో ఏ ఆలోచన లేకుండా ఉంటే, మరణించేవాడికి ఏ ఆలోచన లేదు, చచ్చేవాడికి శూన్యం. అందుకని వాడి మనసు ఇప్పుడు ఏమైంది? పొటెన్షియల్ ఫామ్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ అది ఏం చేసింది? మళ్ళీ జన్మకి రావాలి అంటే అది మళ్ళీ కైనెటిక్ అవ్వాలి. దాంట్లో ఒక సంకల్పం రావాలి, సంకల్పాన్ని బట్టి ఒక జన్మ కావాలి కదా. ఆ జన్మ మళ్ళీ అది తీసుకుంటుంది కదా. శాస్త్రం ఏమంటుందంటే, అట్లా జన్మ కావాలి అని నువ్వు నిర్ణయించిన తర్వాతే అది పొటెన్షియల్ ఫామ్లోకి వెళుతుంది అంటుంది. కానీ మరి చచ్చేటప్పుడు ఎవడు ఈ మాట చెప్పి చావడు కాబట్టి మనకు తెలియదు. దాని తర్వాత ఇదే, దీని తర్వాత అదే అనేది మనకు తెలియదు. కానీ 2 స్టేజీలు మాత్రం మనం చూస్తున్నాం. అప్పటి వరకు వాడు చచ్చేటప్పుడు ప్రతివాడు ప్రశాంతంగా ఉంటాడు, చచ్చే వరకు చాలా బాధపడతాడు. కానీ కదా, ఏమోనండి మాకేం తెలుసు అంటే సినిమాలలో చూడండిర్రా, అప్పటి వరకు ఏదో ఏదో చేస్తాడు, తర్వాత వాడు సైలెంట్గా అయిపోతాడు. సినిమా వాడు అన్నీ చూపిస్తాడు, పాపం పగలబెట్టడం కూడా చూపిస్తాడు, వాడికి ఏం భయం లేదు. సరే ఏమ్మా, బంగారం గొలుసుగా ఉన్నప్పుడు మెడలో, గాజుగా ఉన్నప్పుడు చేతిలో, ఉంగరంగా ఉన్నప్పుడు వేలికి ఏ మార్పు చెందక ఎలా ఉన్నదో అది గాజుగా ఉన్నా బంగారంగానే ఉంది. గొలుసుగా అయితే ప్లేసెస్ మారి కదా. అట్లా ఏమ్మా, ప్రజ్ఞానఘనమైన ఆ బ్రహ్మము జీవ జగత్తులు జరాయుజ స్వేదజ అండజ ఉద్విజ్యాలుగా మారినట్లుగా కనిపించినా తాను మారలే. అట్లా కనిపించినప్పుడు కూడా తానేమైంది? తను ఒరిజినల్ ఫామ్లోనే ఉంది. ఇక్కడ చూడండి, చేపగా కనిపించింది, అల్యూమినియం ఫాయిల్ అలాగే ఉంది కదా. చెట్టుగా కనిపించింది, చెట్టు చేప ఒకటే అని అన్నాం అనుకో, చెట్టు వేరు చేప వేరు, కానీ చెట్టు చేప ఒకటే, ఇది ఒకటే అది ఒకటే, ఏం తేడా లేదు. ఏం తేడా లేదంటారు ఏమిటి? దీని ఆకారం వేరు, దాని ఆకారం వేరు. దీని ఆకారము అది వేరు కావచ్చు, అది తయారైన మెటీరియల్ మాత్రం సేమ్. ఇది చేపగా ఉందనుకో, నేను ఉంగరంగా పెట్టుకున్నాను అనుకో, వేలికే పెట్టాలి, మెళ్ళో వేసుకుంటానంటే రాదు.
నేను ఉంగరాన్ని ఓ దారం కట్టి మెడకు కట్టుకున్నాను అనుకో, మీరందరూ నవ్వుతారు కదా. ఎందుకని? ఉంగరం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, బంగారమే అది. ముక్కు పుడక ఎక్కడ ఉండాలో అక్కడ, అంటే వాటి ప్లేసెస్ అన్నమాట. ఒకటే అయినప్పటికీ వాటి ప్లేసెస్ ఎలా వేరువేరుగా ఉంటాయో అట్లా చేప అయినాననుకో నన్ను నీళ్ళల్లో పెడతారు, పిట్ట అయినాననుకో నేను ఆకాశంలో ఎగురుతా కదా. ఇంకా ఏం చేశాడంటే పరమాత్మ వీడు, ఈ బెలూన్ గాడు అందులోంచి వాసన కదా, వాసన ఒకసారి గాలి ఊదేటప్పటికీ ఆ బెలూన్ రూపం వచ్చింది కదా. అప్పుడు వాడు బంధించుకున్నాడు వాణ్ణి. వాడు ముందు ఒక బోన్ తయారు చేసుకున్నాడు రా. అమ్మ కడుపులో మనం అందరం ఏం చేసాం? ఒక బోన్ తయారు చేసుకున్నాం. బోన్, ఎలుకల బోన్ లాగా ఒక బోన్ కదా. ఆ బోన్లో ఏం పెట్టామంటే ఒక పుగ్గెం పెట్టుకున్నాం. పుగ్గెం ఏమిటి అంటే మనం అనుభవించాలి అన్న కోరిక. లేకపోతే నాకు శరీరం ఎందుకురా? ఏమిరా నవ్వుకుంటున్నారు? అబద్ధం అనిపిస్తున్నదా? బోన్ తయారు చేసి బోన్లో ఏం పెట్టుకున్నామంటే నేను అనుభవించాలి, గబగబా ఈ బయటికి పోయి ఈ శరీరంతో బయటికి పోవాలి. ఎందుకంటే అనుభవించాలంటే ఇంద్రియాలన్నీ దీనికి ఉన్నాయి, బోన్కున్నాయి. బోన్ లేకపోతే కదా, ఆ ఎలుకల బోన్ అంటే ఏమనుకునేరు? ఎలుకల బోన్ అర్రా, బోనే కదా దాన్ని అనేది. ఏమో మీరు ఇంకా ఏమన్నా అంటారేమో. అదే దాంట్లో ఏం పెట్టుకున్నాం? ఎలుక పడడం కోసం ఒక పుగ్గెం పెడతాం. ఇక్కడ ఏం పెట్టుకున్నాడంటే వీడు కర్మ అనే దాన్ని లోపల పెట్టాడు. ఆ శరీరంతో నేను అనుభవించవలసిన కర్మలు, అవే వృత్తులు కదా. అవి లేనిది మనకు అట్లాంటి కర్మ ఎందుకు వస్తుంది? మనం ఎందుకు అనుభవిస్తాం? అది పెట్టే బోన్లో నేను దాంట్లో ప్రవేశించా. ఎప్పుడు? నా 6వ నెల మా తల్లి గర్భంలో ఉన్నప్పుడు. తత్సృష్ట్వా, చూడండి చెప్తున్నాడు, తత్సృష్ట్వా, దాన్ని సృష్టించుకుని నేనే సృష్టించవాలి. ఇంకెవడో ఇంజనీర్ వచ్చి ఎప్పుడు తయారు చేయలే. మా అమ్మ కడుపులోకి ఎవడైనా వచ్చి చేస్తానంటే వాడిని మేము అలవ్ చేయం. నన్నొక్కడనే అలవ్ చేస్తుంది మా అమ్మ. నా బోన్ని నేనే తయారు చేసుకోవాలి. రాత్రింబగళ్ళు కట్టుకున్నాను. చూడండి మెల్లమెల్లగా కళ్ళు తయారు చేసుకున్నాం. ముందు 2 గుండ్లు పెట్టుకున్నాను. బొమ్మలు ఎట్లా తయారు చేస్తానురా? మా గురుదేవులు మాకు ఎట్లా చెప్పారంటే, మొట్టమొదట బొమ్మనిట మా గురువుగారు చాలా బాగా చెప్తారే ప్రతి విషయాలు. మా గురువుగారు చెప్పిందే మీకు చెప్తున్నాను కాబట్టి మీకు కూడా అర్థమవుతుంది. అంటే మీకు కూడా ఆయనే గురువు. అందుకని మొట్టమొదట ఏం చేయాలంటే సిలువ, ఒక పొడుగు కర్ర, నా దగ్గర ఏం లేదు, సిలువ, ఒక పొడుగు కర్ర, ఒక అడ్డం కర్ర, ఇది పెట్టుకుంటాడు. అందుకే వాళ్ళు క్రాస్ సింబల్ వాళ్ళది. వాళ్ళకి ఎవడో ఇది చెప్పుకుంటాడు, ఒరే మనం పిల్లలు తాటాకు బొమ్మలు చేస్తారు. మేము చిన్నప్పుడు ఆడుకునేప్పుడు చేసేవాళ్ళం. ఇప్పుడు తాటాకులే లేవు, తాటాకు బొమ్మలు కూడా లేవు. వాడే బొమ్మ చేసి ఇస్తున్నాడు, మనం కొనుక్కోవచ్చు. కానీ తాటాకు బొమ్మని ఇదిగో మొట్టమొదటి ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టిన తర్వాత దీనికి ముందు ఇది ఊడిపోకుండా కడ్డీలు కట్టాలి. ఇదిగో ఇది మొట్టమొదట పెట్టింది ఇదిగో ఇది. అందుకే మనవాళ్ళు కూడా ఇప్పుడు దండం పెట్టమంటే ఇప్పుడు ఇట్లా కేల్చుకున్నారు. ఇదే ఆ దండం పెట్టేది. కందిరి అదే దారి తెప్పించుకుంటుంది. లేకపోతే పాఠం విందామని వచ్చిందేమో. అది కూడా మరి జన్మ తరించి ఒక పిల్లి వచ్చేది రోజు ఇక్కడ కూర్చునేది. మీకు గుర్తుందో లేదో, దీని కింద దూరేది. పాఠం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేది. అమ్మో, ఎవడెవడి సంస్కారం ఏదో మనకేం తెలుసురా. మొట్టమొదటి ఏం చేస్తుంది? మనం బొమ్మ తయారు చేయాలంటే అక్కడ కూడా మనకంతే వెన్నెముక తయారవుతుంది, ఈ భుజాలు తయారవుతాయి, ఒక పెద్ద పొట్ట తయారు చేస్తాడు, ఒక గుండు పెడతాడు, 2 గుండ్లు. మీరు మెడికల్ కాలేజీకి వెళ్ళి చూసి రండి కావాలంటే. మొట్టమొదట్లో
ఒక పెద్ద సున్నా, ఒక చిన్న సున్నా, 2 సున్నాలు. వాటికి మధ్యలో ఇదొకటి అడ్డం కర్ర, ఒక నిలువు కర్ర పెట్టేశాడా. సిలువ అదే గుర్తులో ఉంటుంది కదా. ఆ తర్వాత ఏం చేస్తాడంటే బొమ్మ తయారు చేయాలంటే షేప్ రావాలి కదా. ఆ షేప్ కోసమని ఒక ఇనపక వైర్ తీసుకొని ఇట్లా చుడతాడు ఎంత షేప్ కావాలో కదా. అంటే బాడీ స్ట్రక్చర్ మన పక్కటి ఎముకలు చూడండి ఎట్లున్నాయో పరసన. ఇవన్నీ మనకు డిజైన్ చేసుకోవడం మనకే తెలుసు. ఇల్లు కట్టుకుంది మనమే కదా, ఎవడో కట్టలే. ఈ ఇల్లు నేనే కట్టాను అనుకోరా. ఈ ఇంట్లో ఏమేమి కట్టామో, ఎప్పుడెప్పుడు కట్టామో, దేని తర్వాత ఏది కట్టానో నాకు తెలీదు. అది అంతే. తర్వాత దాని నిండా కండరాలన్నీ వాటి బదులుగా దూది కాటన్ కుక్కుతా లోపలికి. ఎందుకంటే ఈ ఎముకలన్నీ ఇట్లా ఎముకలు కాదులే, ఈ కట్టిన వైర్ అంతా నలిగిపోకుండా ఉండడానికి బొమ్మలు తయారు చేసేవాడు అంతే చేస్తాడు. దాని లోపల ఏం పెడతాడు, దూది పెడతాడు. తర్వాత ఒక బట్ట పేలిక తీసుకొని చర్మం ఇది దాన్ని బాగా కుట్టేస్తాడు. ఇవన్నీ కనపండియకుండా లోపల. ఇది తత్ సృష్ట్వా ఈ బోన్ తయారు చేసుకున్నాడు. ఈ బోన్లో పడ్డాడు వాడు. ఎప్పుడు తదేవ అనుప్రావిశ్యత్. చాలామంది పరమాత్మ ఇందులో పడలేదు అంటారు కదా. పరమాత్మ అసలు శిక్షే చేయలేదు, ఆయన ముట్టి ప్రజ్ఞాన ఘనంగానే ఉన్నాడంటారు కదా. తదేవ అనుప్రావిశ్యత్ అన్నప్పుడు పరమాత్మ ఇందులోకి చేరాడన్నారు కదా. అది ఎట్లా నిజం అవుతుంది? ఇప్పుడు మీరు నిజం చేస్తారు చూడండి. ఎట్లా నిజం చేస్తారంటే ఈ పేపర్ ఇట్లాగే ఉంది. ప్రజ్ఞాన ఘనం అస్సలు మారకూడదు. మీరు ఎప్పుడైనా పొరపాటు కాదు మారి అందులో పరమాత్మ ప్రవేశించాడంటే తప్పు. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశ్యత్ కదండి, మీరు ప్రవేశించలేదంటున్నారు. ఇప్పుడు ఈ పిట్ట దగ్గర ఉన్నదంతా చైతన్యమే. ఈ పిట్టలో చైతన్యం ఈ పిట్ట వాసనను కావాలని బెలూన్ లాగా ఇట్లా ఉబ్బింది. ఇప్పుడు మీకు అర్థం అవుతుందా? ఆ బెలూన్ ఉబ్బి ఆ బెలూన్ లోపల ఎవరు వచ్చారంటే ఇదే వచ్చింది. ఇక్కడ బయట ఉన్న గాలి బెలూన్ లోపలికి పోయి బెలూన్కి ఎట్లా ఆకారం కలిగించిందో అర్థమైందా అమ్మా? అది అనుప్రావిశ్యత్ అన్న పదానికి అర్థం. గాలి ఎప్పుడైతే అందులోకి చేరిందో మీరు చూడండి, గాలి బెలూన్లోకి చేరింది. అట్లా పరమాత్మ చైతన్యం ఈ బోన్లో పడింది. ఎందుకు ఆశపడి పడింది? పుగ్గెం తిందామని. లోపలికి పోయిన తర్వాత దానికి అర్థమైంది ఇంకా పుగ్గెం తినదు, ఈ కర్మని ఇంకా అనుభవించదు. ఎందుకంటే ఎలుక బోన్లో పడ్డ తర్వాత బోన్లో పడే వరకు తిందామని పోతుంది. అందులో పోయిన తర్వాత ఇంకా తిందామని ఉండదు, ఎట్లా బయటపడదామని ఉంటుంది. దాని దగ్గరే ఉంది, తినచ్చు పుగ్గెంని, కానీ తినదు. నేను ఎట్లా బయటికి పోవాలి అని ఎంత పోతుందంటే ఒకవేళ ఎగిరిందనుకో ఎక్కడి వరకు ఎగురుతుంది? ఆ బోను వరకు ఎగురుతుంది. ఈ జీవసంజ్ఞ పొందినటువంటి వీడు జీవుడు అయినాడు కదా. అయినాడా? జీవుడు కాలే, జీవత్వాన్ని వాడు వేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ బోనే నేననుకున్నాడు, అది ఈ బోనే నేననుకుని ఈ బోన్లో నుంచి నేను ఎట్లా బయటపడాలా అని అది కదా వాడు మోక్షం కోరుకుంటున్నాడు. అంటే నేను బంధంలో చిక్కున్నా అనుకున్నాడు. వాడు బంధంలోకి వచ్చాడు కానీ బోను వాడిని బంధించలే. బోను నువ్వు నా లోపలికి రారా అని వాడిని అడగలే, వాడే బోన్లోకి వచ్చాడు. బోన్లోకి వచ్చిన వాడు బోన్లో నుంచి బయటికి రావచ్చు కదా, బయటికి రావడం వాడికి తెలియదు. అది అభిమన్యుడు. పద్మవ్యూహంలోకి అభిమన్యుడు పోతాడు కానీ అంటే మూసుకుపోయినాయి మన శరీరంలో ఏ అవయవాలు బయటికి రావడానికి వీల్లేదు. జీవుడు రావడానికి, జీవుడు ఎవడు అంటే ఈ శరీరమే నేను అని అభిమానిస్తున్నాడు. ఎట్లా అభిమానించాడు? అదిగో ఆ మనస్సు ద్వారా అభిమానిస్తున్నాడు. లేకపోతే వాడి శరీరంతో, శరీరం జడం, వాడు చేతనం, వాడికి అభిమానించవలసిన అవసరం లేదు. ఎందుకు నేను నాదే
నాదిని నేనంటున్నాడంటే ఇది సంగతి. వాడే తయారు చేసుకున్నాడు కాబట్టి వాడిది అది. శరీరం ఎవరిది? వాడిది. ఎందుకు వాడు నాది అంటున్నాడు? వాడు నాది అన్నంత వరకు మనం కూడా వాడిని ఏమనం. దాన్ని నేనంటున్నాడు, అది కదా వాడి పిచ్చి రోగం. వాడే జీవుడు కదా, ఆ శరీరాన్ని నేననుకుంటున్నాడు. దాన్ని దాటి వెళ్ళాలి అంటే నా కర్మణాన ప్రజయా ధనేన, కర్మ వల్ల కానీ సంతానం కనడం వల్ల కానీ ధనం సంపాదించడం వల్ల కానీ వాడు బోన్లోంచి బయటికి రావడానికి వీల్లేదు. మరి ఏమిట్రా వీలు? త్యాగేన ఏకే అమృతత్వ మానసు. అమృతత్వాన్ని పొందాలంటే త్యాగేన ఏకే, నీ బోనును కూడా తగలబెడతారా. నీకు అది అర్థం కావటంలే. ఎందుకంటే బోన్లో నుంచి నువ్వు బయటపడ్డ తర్వాత బోన్ను తగలబెడతారు. నువ్వు గమనించు కదా. అప్పుడు ఏమన్నారు నిన్ను? అప్పటి వరకు నీకు లివింగ్ సోల్. ఎప్పటి వరకు? బోన్లో నువ్వు ఉన్నంతసేపు. ఇప్పుడు డెడ్ సోల్. ఎప్పుడు డెడ్ సోలు అంటే సోల్ ఉంది, డెడ్ అయింది. అంటే బోన్ డెడ్ అయితే నువ్వు బయటకు వస్తావు. నువ్వు బయటకు వస్తేనే బోన్ చచ్చిపోతుంది. అంతవరకు బోను చావదు. నువ్వు ఎప్పుడు బోన్లోంచి బయటకు వస్తావు? పుగ్యమంతా ఖర్చు అయిన తర్వాత. అంటే రే పుగ్యం తిందామనే కదరా వచ్చావు. అందుకని ఏమంటారు? వాడి కర్మ అయిపోయిందిరా, వాడి నూకలు అయిపోయినాయిరా. ఎందుకురా వాడు చచ్చిపోయినాడు అంటే వాడి కర్మ అయిపోయిందిట. అంటే అయిపోయిందంటే లోపల పుణ్యం. కర్మ అయిపోతే బోన్లో నుంచి నువ్వు బయటపడతావు. లోపల ఎంత ఎగిరి ముందు దూకాలని పడదామన్నా ఆ బోన్ టాప్ వరకే వెళతావు. అది హృదయ దహరాకాశం. అందులోంచి నువ్వు బయటపడలేవు. ఎప్పుడు మరి మేము బయటపడకపోతే మాకు మోక్షం ఎట్లా వస్తుందండి అంటే బోను నిజంగా లేదని తెలిస్తే వస్తుంది. బోను మిథ్యా అని తెలిస్తే వస్తుంది. బోను సత్యమైతే నువ్వు బయటపడవు. అర్థమైందా? బోను నువ్వే తయారు చేసుకున్నావు. ఎలుకల బోను నువ్వే తయారు చేసుకున్నావు. ఎందుకు తయారు చేసుకున్నావు? అనుభవించాలనే కోరిక పుట్టింది. అనుభవించాలన్న కోరిక నీదే వాడిదే? పరమాత్మది కదరా, నీదెందుకురా వేసుకుంటున్నావు? నిజం ఆలోచించ. ఏకహ అనేకో అహమస్మి అని నువ్వెప్పుడు అనుకున్నావురా? నువ్వు అనుకోలే, వాడనుకున్నాడు. వాడనుకుంటే వాడి సంకల్ప ప్రకారం ఒక రూపాలు వచ్చినాయి. మళ్ళీ చెప్తున్నా, మీరు మర్చిపోవాకండి. వాడి సంకల్పం ప్రకారం ఎక్కడొచ్చినాయి? బృహద్దర్పణం మీదకి వచ్చినాయి అవన్నీ. ఆ బృహద్దర్పణం మీద ఒక పిట్టలాగా వీడు తయారైనాడురా. వీడు పిట్టలాగా ఉంటే ఎట్లుంటాడో చూద్దామని పరమాత్మ అనుకున్నాడు. వీడేమనుకున్నా అంటే నేను పిట్టనైపోయినాను అనుకున్నాడు. అది కదా, పిట్టనైపోయినాను అని అనుకుని ఆ వాసనతో వీడు బెలూన్ లాగా ఉబ్బాడు. ఇప్పుడు బెలూన్కి నిజమైన ఆకారం వచ్చింది. ఆకారం వస్తే ఆ ఆకారమే నేను అని అనుకుంటున్నాడు వాడు. అందులో చిక్కుకోబోయినాడు. ఇంకా వాడు బయటికి రావడానికి అవకాశం లేదు. ఎప్పటి వరకు బయటికి రాకూడదు? ఆ లోపల ఆ కర్మంతా అనుభవించండి వాడు బయటికి రాడు. వాడు నూకలైపోవాలి. వాడు నూకలైపోయి వాడు బయటికి వస్తే మళ్ళీ వాడు ఏం చేశాడు? ఇంకో దాన్ని ఆలోచించాడు. అంతవరకు కైనటిక్ అయినాడు. మళ్ళీ పొటెన్షియల్ ఫామ్లోకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మళ్ళీ కైనటిక్ అవుతాడు. అది మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాడు. ఇట్లా జన్మ కర్మ ఎన్ని జన్మలు ఎన్ని కర్మలు అయిపోయితే వాడు మరి ఎట్లా బయటపడాలి? మీరంతా మోక్షం అంటారు. మోక్షం ఎట్లా వస్తుంది? ఇది బోన్ అబద్ధం అనుకుంటే మోక్షం వస్తుంది. ఇది నిజంగా కాదు. బెలూన్ గాలి పెట్టుకుంది, బెలూన్ ఆకారం వచ్చింది. ఇదిగో నేను ఒక గాలి పెట్టుకుని ఈ శరీరం ఆకారం తెచ్చుకున్నా. ఈ గాలి పోతే ఈ శరీరం పోతుంది. నిజమే కదా, గాలి పోతే శరీరం పోతుంది. శరీరం మిథ్య అని తెలిస్తే నాకు శరీరం పోతుంది.
శరీరం సత్యం అంటే నన్ను బంధిస్తుంది కదా. మీకు ఉదాహరణకు చెప్తా చూడండి. బెలూన్లో గాలి ఎక్కించాం కదా, ఎక్కించంగానే బెలూన్ ఏం చేస్తుంది? పైకి ఎగురుతుంది. కింద ఉండవే అంటే కూడా అస్సలు ఉండదు. ఎందుకు బెలూన్ పైకి వెళుతోంది? బెలూన్లో గాలి అనుకుంటుంది నేను బెలూన్లో బంధించబడ్డాను, బంధించబడ్డ నేను నా గాలిలో కలవాలంటే పైకి ఆకాశంలోకి వెళితే అక్కడ అంటే గాలి ఇక్కడ ఉందని దానికి తెలియదు. నువ్వు పరమాత్మ అక్కడున్నాడు అంటున్నావు. అందుకని అది పైకి 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 పోతున్నది. పైకి పోతే నేను పోలేను అని దానికి తెలియదు కదా. ఆ బెలూన్లోకి ఒక చిన్న హోల్ పడితే అది అందులో గాలి పైకి వచ్చేస్తుంది, బెలూన్ అప్పుడు కింద పడిపోతుంది కదా. ఆ గాలి వల్ల బెలూన్కి ఆకారం వచ్చింది, గాలి పోతే ఆకారం పోతుంది. అట్లా ఒక సంకల్పం చేసి ఈ శరీరం నేననుకుంటున్నా, వాడి సంకల్పం ఇది. వాడి సంకల్పాన్ని నేను నటిస్తున్నాను, నటించేది నాది వేషము. బెలూన్ అనుకోవాలి నాది వేషం. ఈ వేషం కాసేపు వేసేస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఏదో వాడు అనుభవించేస్తే, ఎందుకంటే లోపల ఉన్నది వాడే కదా, వాడు అనుభవించేస్తే వాడి అనుభవం అయిపోతే వాడు నన్ను ఈ వేషం తీసేయమంటాడు. తీసేయచ్చు. ఇది నేను అనుకుంటే దీని కాన్సిక్వెన్సెస్ అన్నీ నేను అనుభవించాల్సి వస్తుంది. అర్థమైందా అమ్మా? అది ఈ స్థితి నీకు అర్థమైతే నగలను చూసినా అది బంగారమే అనుకున్నట్టు. అంటే మన మనస్సుకి ఒక నగను చూస్తే ఒకప్పుడు మనకి చాలా బాగున్నట్టు అనిపించి ఆకర్షించి అది నాకు కావాలనిపించి నేను వేసుకోవాలనిపించేది మన మనస్సే. కానీ అది బంగారమేనని అనిపించిన తర్వాత ఆ నగ మీద నీకు ఆ దృష్టి ఉండదు కదా. ఇదివరకు ఉన్నది ఇప్పుడున్నది తేడా తెలుస్తుంది నీకు. జీవ జగత్తులు ప్రజ్ఞాన ఘనమని నీకు తెలిస్తే ఏ జీవుడి మీద నీకు ఈ జీవుడైతే నాకు ఇట్లా ఉంటుందేమో. మనం అందరం ఏమనుకుంటాం, నేను చాలా ధనవంతుల ఇంట్లో పుడితే నాకు ఈ కష్టాలు ఉండవేమో. అంటే ధనవంతుల ఇంట్లో పుడితే నీకు కష్టాలు ఉండవని అనుకుంటున్నావు. ధనవంతుల ఇంట్లో పుడితే ఏం కష్టమో అప్పుడు మళ్ళీ ఇంకోటి తెలుస్తుంది. అట్లా నువ్వు సంకల్పాలు, నేనే మగవాడుగా ఉంటుంటే నాకు ఈ ఆడవ జన్మలో నాకు ఈ కష్టం వచ్చింది అని అనుకుంటే మగవాడుగా పుడితే వాడికి ఏం కష్టమో అప్పుడు నీకు తెలుస్తుంది కదా. అసలు గుంపెడి పిల్లలు లేకుండా నేను ఒక్కడనే పుడితే మా అమ్మకి ఎంత బాగుంటుంది అని సంకల్పాలు చేయరా నీ ఇష్టం కదా. అప్పుడు అదే అయిన తర్వాత కానీ నీకు ఆ కష్టం తెలియదు. ఏ జన్మకు వచ్చినా ఇంతే కదా, నాకు ఏదో జన్మ ఎందుకు అనుకున్నావు అనుకో ఈ గోలే లేదు కదా. నీ సంకల్పమే నీ వాసనే కదా. నువ్వు అన్ని కోరికలు కోరడం, నువ్వు కోరద్దురా అని చెప్తే వినవు కదా. కోరిక వల్ల ఏం నష్టమో చెప్తే అప్పుడు నీకు అర్థం వద్దు, ఓయేమో నాకు వద్దు లేరా నాయన కదా అని నువ్వే అనుకుంటావు. ప్రజ్ఞానఘనం తానంతటా వ్యాపించి అన్నిటినీ తనలో ఉంచుకుని అన్నీ తానే అయి ఉండగలదు. చూడండి, అదే బృహత్వాత్ బర్హణత్వాత్ బ్రహ్మణత్వాత్ బర్హణత్వాత్. ఎప్పుడు కూడా దీన్ని అడ్డు పెడతాను నేను. ఏంటంటే ప్రజ్ఞాన ఘనంట మొట్టమొదట తానంతటా వ్యాపిస్తుంది. వ్యాపించిన తర్వాత అన్నిటినీ తనలో ఉంచుకుంటుంది, వాటికి అన్నిటికీ ప్లేస్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది, అన్నీ తానే అయి ఉండగలదు. నేను పిట్టని కాగలను, నేను చెట్టు కాగలను కదా, నేను ఏ రూపమైనా పొందగలను. ఎట్లా పొందాను ఈ రూపం? బెలూన్ అంటున్నాను, ఇది ఎట్లా పొందానంటే మళ్ళీ ఇంకొక అర్థంలో మీకు చెప్తా. మీ ఈ ఈ బొమ్మ ఇట్లాగే ఉంటుంది. ఇక్కడ నేను ఒక చిన్న మిర్రర్ తెచ్చిపెట్టుకున్నాను. ఈ మిర్రర్లో ఇదే పడుతుందా, ఇది కూడా పడుతుందా? ఇదే పడుతుంది కదా. ఇది పడుతుంది అంటే దీని తాలూకు వ్యవహారమే పడుతుంది. అందుకని నీ మిర్రర్లో నీవు, నీ పెళ్ళాం, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ ఆస్తే పడుతుంది. వాడి పెళ్ళాం, వాడి పిల్లలు, వాడి ఆస్తి పడదు.
ఎందుకు పడదు? అమ్మ ఇట్లా చెప్తున్నారు కదా, అందరినీ ప్రేమించమని చెప్తున్నారు కదా, నా మనస్సులో నాకు నా పిల్లవాడిని చూసినట్టు వాడి పిల్లవాడిని అనిపిస్తున్నాదా అని క్వశ్చన్ చేసుకోండిరా మీరే. అనిపించదు. ఎందుకని? నీ అద్దం ఫ్రేమ్ ఉంది, నీ అద్దం ఫ్రేమ్లో బిగించావు. ఏం ఫ్రేమ్ అది? బోన్లో అద్దం పెట్టుకుంటే బోన్లో ఉన్న బుగ్గం తప్ప ఏం బరగ. మొత్తానికి మనకు అద్వైతం ఎంత వినోదంగా మారింది. పరమాత్మ ఇవే కోరుకున్నాడు కదా. లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అని అమ్మవారికి ఎందుకు? ఆడుకుంటుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందిట. పరమాత్మ ప్రపంచంతో ఏం చేస్తున్నాడు? ఆడుకుంటున్నాడు. మనం అందులో జీవిస్తున్నాం కాబట్టి మనకు దుఃఖం వస్తుంది. మనం కూడా ఆడుకుంటే ఆటలో పండు అరటి పండు అనుకుంటే కదా. కష్టం వచ్చినా ఏమనిపిస్తుంది? ఆటలో పండు. ఆటలో దెబ్బలు తగలవురా? దెబ్బలు తగిలితే ఏమన్నా అనుకుంటామా? అదే దెబ్బ అమ్మ కొట్టిందనుకో, అమ్మ మనకి ఎంత బాధ. ఆటలో కింద పడేస్తే ఏం రా పడొచ్చావు దెబ్బ ఏం లేదమ్మా, ఏం తగలే చూడు కదా. అది దెబ్బ కాదా? నిజంగా నీకు నొప్పి పుట్టలేదా? మరి ఎందుకు? అది ఆట. అట్లా ఇక్కడ కూడా ఈ కష్టాలు కానీ సుఖాలు కానీ ఇది పరమాత్మ లీలాక్లుప్త బ్రహ్మాండం. అది ఆయనకు లీల, ఆయన వినోదం. ఆయన వినోదం కోసం ఇన్ని రకాల రూపాలు పెట్టాడు, ఇన్ని రకాల కష్టాలు పెట్టాడు. ఒకడికి కష్టం అనిపించింది, ఇంకోటికి సుఖం అనిపిస్తుంది. చూడండి, ఒకటికి కష్టం అనిపించింది, మనకి ఇప్పుడు వేడి చాలా కష్టం అనిపిస్తోంది. అబ్బా 48 డిగ్రీల ఉష్ణోగ్రత అని. ఇదే వెంటనే శాండ్రమోన్లో 11 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఇవాళ్ళే 11 డిగ్రీలు. వాళ్ళు దుప్పట్లు కప్పుకొని స్వెటర్లు వేసుకొని వస్తున్నారు. మరి నీకెందుకు 48 ఉంది? 40 ఇవాళ 47 ఉన్నట్టుంది, 46 ఉంది. మొత్తానికి వేడి ఉంది కదా. ఒకడికి ఒక రకం, ఇంకోడికి ఇంకో రకం. అంటే ఏ వాతావరణానికి తగ్గట్టుగా అది. అంటే గొప్పవాడికి ఎంత చెట్టుకంత గాలి అంటారు చూడండి కదా. కష్టాలు వాడికి ఒక రకంవి, వీడికి ఒక రకంవి. నిజంగా ఇవన్నీ కష్టాలు కాదు అనుకుంటే సినిమాలో వాడికి ఎన్ని కష్టాలు పెడతారు, సినిమా కష్టాలు అంటారు. ఆ హీరో కానీ ఆ హీరోయిన్ కానీ వాళ్ళ కష్టాలు లేవా? అదే కదా కథ అంతా. మరి వాళ్ళు ఒక్కసారైనా బాధపడుతున్నారా? ఎవరు? ఆ వేషం వేసిన వాడు అరుణ్ గోవిల్. అడవికి పోతున్నా అన్న అరుణ్ గోవిల్ బాధపడతాడా? రాముడే బాధపడలే, ఇంకా అరుణ్ గోవిల్ ఏం బాధపడతాడు? అడవికి పోంటే అడవికి పోయినాడు కదా. సీతను కాస్త రావణాసురుడు ఎత్తుకుపోతే రాముడు ఎంత ఏడవ్వాలి? అరుణ్ గోవిల్ అంత ఏడ్చాడా? లోపల నుంచి అంత దుఃఖం వచ్చిందా వాడికి? అస్సలు రాదు. పైకి అట్లా నేర్చుకోండి రా. ఇదంతా నాటకం రా, వేషం వేస్తున్నారా మీరు. మీ వేషం ఇది. మా గురుదేవులు చెప్పినట్టు ఆయన ఏం చెప్తారంటే, పరమాత్మవి చాలా కాలేజీలు, చాలా హాస్టల్స్, చాలా హాస్పిటల్స్, ఆయనవి చాలా అంగళ్ళు, చాలా పొలాలు, చాలా ఉన్నాయి. అంతా ఆయనదే సంపద. అందులో నన్ను ఈ పని చేయమన్నాడు, నన్ను ఈ కాలేజీలో లెక్చరర్గా పెట్టాడు. ఆ కాలేజీ క్రెడిట్ అంతా ఆయనకే, నా డ్యూటీ మాత్రమే నేను చేసి వస్తాను కదా. ఆ ఫలితం ఆయనకే. నేను చేసినందుకు నాకు జీతం ఇస్తున్నాడు. మనం అందరం పని చేసినందుకు మా అమ్మ పెడుతున్నాడు. మా అమ్మ అరుగుతున్నది కూడా, లేకపోతే అరగదు. ఆ భావంతోనే చేయమన్నారు. నాకు ఇది కావాలి అది కావాలి, అక్కడ నీ కెపాసిటీకి తగ్గంత జీతం వాళ్ళే ఇస్తారు కదా. లేదండి, సాఫ్ట్వేర్లో అందరూ లక్షల లక్షలు ప్యాకేజీలు సంపాదిస్తుంటే నేను ఎందుకండి ఈ కంపెనీలోనే ఇందుకే ఉండాలి, ఇంకో కంపెనీకి నేను మారరా? బుద్ధి లేదు. భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, దీంతో నేను తృప్తిగా ఉందాము అనుకో, నీకు ఈ కంపెనీలోనే నీకు ఎంత డబ్బు కావాలో వాడే ఇస్తాడు. అతి సంగతులు చేయవాకు.
కనీసం వేదాంతం విన్నందుకన్నా ఆ పని చేయి. ఇంకోటి ప్యాకేజీ చాలా ఇస్తున్నాడు, ఆ ప్యాకేజీకి తగ్గట్టు లీకేజీ కూడా చాలా ఉంటుంది. పిచ్చి పిచ్చి పనులు చేయవాకండి కదా. ఆశపడకూడదు కదా. ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చామంటే మానవ జన్మ వచ్చింది కేవలం పరమాత్మను తెలుసుకోవడానికి. అది వ్యర్థమైపోయి మొన్న కూడా గరికపాటి ఆయన చెప్తున్నారు, నీ భార్య చచ్చిపోతే అయ్యో భార్య చచ్చిపోయిందే నాకు చేసేవాళ్ళు లేరే అని ఏడవవాకురా, ఆమె జీవితంలో పరమాత్మను తెలుసుకోకుండా పోయిందే అని ఏడు అన్నారు. మానవ జన్మ వచ్చిందే అందుకు కదా కదా. ఆయన్ని తెలుసుకోకుండా పోయిందే పాపం, మానవ శరీరం వస్తే కూడా అది ఉపయోగించుకోలేదే, అయ్యో చచ్చిపోయిందే అని అందుకు ఏడవమన్నారు. అర్థమైందా? మొన్ననే విన్నాను, మొన్న మానవ శరీరం వచ్చిందే మనకు అందుకు. భగవద్గీతే చెప్తోంది కదా, బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, నన్ను తెలుసుకోవటం కోసం నీకు మానవ జన్మ ఇచ్చాను అన్నాడు. మిగిలిన వాళ్ళకి ఇవ్వనటువంటి మానవ జన్మ నీకు ఇచ్చాను అన్నాడు. అంటే పరమాత్మ అనేకో అహమస్మి అని అనుకున్నప్పుడే నేను మానవ శరీరాన్ని ధరిస్తే ఎలా ఉంటాను, నన్ను నేను తెలుసుకునే జ్ఞానం మానవ శరీరంలో ఉంటుంది. అటువంటి శరీరాన్ని నీకు ఇచ్చా, నీ లోపల నేనే ఉన్నానురా. పిట్టకు చెబుతున్నాడు, పిట్ట లోపల ఎవడున్నాడు అంటే అల్యూమినియం ఫాయిలే ఉంది, దాన్ని కాసేపు పరమాత్మ అనుకోండి, ప్రజ్ఞాన ఘనం అనుకోండి కదా, అది లేని చోట్లేదు. ఆ నల్ల కాగితం కింద కూడా ఉంది కదా. మరి నల్ల కాగితం కింద ఉంటే అక్కడ ఎందుకు కనబడే, పైన ఉన్న ఈ బ్లాక్ పేపర్ని ఎవడు కట్ చేయలే, అక్కడ వాసన లేదు. అక్కడ వాసన ఉంటే అక్కడ రూపం వచ్చేది కదా. అక్కడ వాసన ఉంటే రూపం వచ్చేది. అంటే మీ ఇద్దరి మధ్యలో కూడా పరమాత్మ చైతన్యం ఉంది. అక్కడ అద్దం పెట్టలేదు కాబట్టి అక్కడ రూపం రాలే, ఇక్కడ అద్దం పెట్టుకున్నారు రూపం వచ్చింది. అంతే అంతే తేడా. అందుకని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు ఏమని చెప్పాడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు, ఎందెందు వెదకి చూచినా వెతుక్కోవయ్యా నీకు కనపడతాడు. వెతుక్కోకపోతే అక్కడ ఖాళీ కనపడుతుంది, వెతుక్కుంటే అక్కడ చైతన్యం కనపడుతుంది. మరి అక్కడ చైతన్యం ఇక్కడ చైతన్యం ఎందుకుందంటే ఇక్కడ చైతన్యం బెలూన్ ఊదేసుకుంది, అక్కడ చైతన్యం ఊరుకోలే కదా. అంతే తేడా. ప్రజ్ఞాన ఘనానికి ఏమిటంటే అంతటా వ్యాపించాలి, అన్నిటినీ తనలో ఉంచుకోవాలి, అన్నీ తానే అయి ఉండగలగాలి. నిత్య శుద్ధ, నిత్య బుద్ధ, నిత్య ముక్తమై ఉండాలి. ఇది మీకు తెలుసు. ఆకాశం శుద్ధం ముక్తమే కానీ బుద్ధం కాదు. ఆకాశానికి బుద్ధం జ్ఞానం లేదు. వర్షం కురిసిన ఆకాశం తడవదు, మంటలతో ఇల్లు కాలిన, అగ్నిపర్వతాలు పేలిన, భూకంపాలు వచ్చిన, గ్రహశలాలు కూలిన ఆకాశానికి అంటవు కదా. ఈ గ్రహశలకాలు కూలినా అంటారు, ఆస్ట్రాయిడ్స్ పడిపోతూ ఉంటాయి. మనం చిన్నపిల్లలప్పుడు నేనే నాకు చాలా చిన్నదాన్ని, 3 ఏళ్ళో 4 ఏళ్ళో ఉంటాయి. మా నాయనమ్మ గారి దగ్గర పడుకుండేదాన్ని. పడుకుంటే ఆకాశం కనపడుతుండే. ఇప్పట్లాగా గదుల్లో పెట్టుకుని ఉండేవాళ్ళు కాదు, బయటనే మంచాలు వేసుకుని పడుకునేవాళ్ళు. దోమతెరలు కట్టుకోవడం కూడా లేదు, ఎందుకంటే ఆ దోమలే లేవు ఆ కాలం. మరి ఇప్పుడు కదా దోమలు ఉన్నాయి, అంటే మురుగుంది, దోమలు వచ్చినాయి. పడుకుని ఉంటే ఆకాశంలో నక్షత్రాలు అప్పుడప్పుడు ఇట్లా పడుతూ ఉంటాయి, కింద పడుతూ ఉంటే అవి నా మీద పడతాయి ఏమోనని నాకు భయం ఉండేది. నేను చాలా చిన్నపిల్లలు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఆ ఏజ్లో. నానమ్మ అవన్నీ పడతాయి నా మీద, నాకు భయం వేస్తోంది అనేదాన్ని. మా నాయనమ్మ ఒకటే చెప్పింది, లోకములు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకమైన పెంజీకటికి అవ్వల ఎవ్వండే కాకృతి, వాడు పెద్ద కాంతితో వెలుగుతూ ఉంటాడమ్మా, వాడు కాపాడుతూ ఉంటాడు నిన్ను. వాడెవడో తెలియదు, అంత చిన్న వయస్సులోనే రాముడో కృష్ణుడో దుర్గనో ఎవరో అమ్మవారో లేకపోతే మీ అమ్మో మీ నాన్నో నిన్ను కాపాడతారని మా నాయనమ్మ చెప్పలే. ఆ నక్షత్రాలన్నీ నీ మీద పడకుండా ఈ ప్రపంచమంతా పైన, నాకు చాలా చిన్నప్పుడు ఇదే చెప్పింది,
తర్వాత నేను చదువుకున్న తర్వాత అది భాగవతంలో ఉందని తెలిసింది నాకు ఆ పద్యం. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకమగు పెంచి, అక్కడ లోకమే ఉండదుట, పెంజీకటికి బ్లాక్ హోల్ ఉందిట, అవ్వల దానికి అవతల ఏకాకృతి వెలుగుతూ ఉన్నాడు. ఆ ఏకాకృతి ఎక్కడుందో అది వెలుగు కాదు కదా. ఇప్పుడు మీ కంటితో మీరెక్కడికి చూస్తే ఆ మధ్యలో ఉన్నది మీకు ఎలా కనపడుతోంది? ఆ కనపడిన ఆ చూపు, ఆ దృక్కుకి ఎటువంటి రూపం ఉంది? దానికి లైట్ లాగా ఉందని చెప్తారా? సూర్యుడిలాగా ఉందని చెప్తారా? ఏం చెప్పడానికి లేదు. ఎవరికి వాడు అనుభవించి తెలుసుకోవాలి. అది నిరాకారం. మీ కంటితో చూసిన చూపు కూడా నిరాకారం, దానికి ఆకారం లేదు. ఏ ఆకారమైనా పొందగలదు అది ఏమ్మా. అందుకని ఈ ప్రపంచంలో ఈ ఏ వచ్చినా, వాల్కనోస్ వచ్చినా, అంటే అగ్నిపర్వతాలు పొంగినా, సముద్రాలు పొంగినా, ఆస్ట్రాయిడ్స్ మీద పడ్డా ఏమ్మా ఆకాశానికి అంటావు, ఆకాశంలోనే పడుతున్నాయి. ఆకాశానికి అంటావు. వర్షం వచ్చినా ఆకాశం తడవదు, కాలిపోయిన గుడిసెలన్నీ కాలిపోతున్నా ఆకాశమేమీ కాదు. ఆకాశమే కాకపోతే దాని వెనక ఉన్నటువంటి చిదాత్మ, ఇగో ఈ ఆకాశానికే ఏం కాకపోతే దీనికి ఎట్లా అవుతుంది? కాబట్టి చైతన్యం ఎక్కడుంది? ఆకాశం ఎంత మేర ఉందో అంత మేర చైతన్యం ఉంది. మీ ఆకాశం అక్కడే ఉందంటావా? అక్కడే చైతన్యం ఉంటుంది. మీ ఇద్దరి మధ్యలో ఆకాశం ఉందంటే ఇక్కడ చైతన్యం ఉండాలి. అంటే ఎక్కడ ఉంటుంది? దీని వెనక ఉంటుంది. దేని వెనక? ఆ ఆకాశం వెనక అని అర్థమైందా? మరి అది మీ దగ్గర నుంచే ఎందుకు అక్కడ చైతన్యం ఉందని నాకు ఎట్లా తెలియటం లేదు కదండి. నాకు ఎట్లా తెలుస్తుంది అంటే, ఆ చైతన్యాన్ని గుర్తించగల చైతన్యం నీ లోపల ఉంది. ఈ చైతన్యాన్ని గుర్తించగల చైతన్యం దీని లోపల ఉంది. ఈ చైతన్యాన్ని నువ్వు ముందు గుర్తిస్తే, ఈ చైతన్యం గుర్తించడం ఎట్లా? ప్రత్యభిజ్ఞ. దీన్ని నువ్వు గుర్తించగలిగితే ఇక్కడున్నటువంటిది కూడా నీకు గుర్తిస్తావు. అర్థమైందా? దీన్ని గుర్తిస్తే అది కూడా నీకు అర్థమవుతుంది. అది అర్థమైతే ప్రవిలాపనం, ఇది అర్థమైతే ప్రత్యభిజ్ఞ. రెండు స్టేజీలు మీ ఇష్టం. అది తెలిస్తే ఇంకా అన్నీ మీకే తెలుస్తాయి. ఆ చైతన్యాన్ని గురించే నయనం చిందంతి శస్త్రాన్ని మీకు తెలుసు. నయనం దహతి పావక. ఆకాశాన్నే ఏం చేయలేదంటే చైతన్యాన్ని ఇంకేం చేయగలవు? కాబట్టి పంచభూతాలు దాన్ని ఏం చెయ్యలేవు. ఎందుకు చెయ్యలేవు అంటే, నిప్పును నిప్పేం చేయలేదు, నీళ్ళని నీళ్ళేం చేయలేదు. ఏమైపోతుంది? దానిలో ప్రవిలాపనం అయిపోతుంది. అంతే కదా. ఒక నీళ్ళ, నా దగ్గర నీళ్లు ఉన్నాయి, వేడి నీళ్ళు కాదు. ఒక కుండలో సగం చల్లనీళ్ళు, నా దగ్గర నీళ్లు ఉన్నాయిరా, ఇంకో సగం కుండ బకెట్ తెచ్చి దాంట్లో పోసాను అనుకో, ఆ బకెట్ని నేను కలుపుకోను, నేను వేరు, అది వేరు అంటుందా? నీళ్లు అనదు కదా. అన్నీ పరమాత్మలో నుంచే వచ్చాయి కాబట్టి పంచభూతాలు పరమాత్మలో నుంచే వచ్చాయి. అంతకుముందు అవ్యక్తంగా ఉన్న పరమాత్మే వ్యక్తమై ఇవిగా కనపడుతున్నారు. నేను నా భూతాలు ఉన్నాయన్నాడు కదా పరమాత్మే చెప్పడం కూడా. నేనున్నాను, భిన్న ప్రకృతి రస్తద, నా అష్టవిధాలైన ప్రకృతి ఉందన్నాడు. ఈ ప్రకృతిని ఆ పరమాత్మలో కలపడానికి ప్రకృతి పరమాత్మ వేరుగా లేరు. వాళ్ళిద్దరూ ఏమిటి? ఒకటే. 2, 3 లేవు. 2, 3 లేవంటే మీ దగ్గరికి వచ్చేప్పటికి మీ మనస్సే చెప్పా కదరా. మీ మనస్సే ఆకాశంగా ఉంది, మీ మనస్సే వాయువు అయింది, మీ మనస్సే అగ్ని అయింది కదా. నామరూపం ధరించింది మీ ఆలోచనలలో. మళ్ళీ అది కాంగా అయిపోయింది కదా. అయిపోయింది కదా. అది ఇది అవడానికి ఎంత టైం పట్టింది మీకు కదా. అట్లా పరమాత్మ జీవుడు అవడానికి, జీవుడు బ్రహ్మం అవడానికి అంత టైమే పడుతుంది అన్నాడు కదా. పరమాత్మ జీవుడు అవడానికి, జీవుడు మళ్ళీ బ్రహ్మం అవడానికి, నీ మనస్సు ఇన్ని రకాల మార్పులు పొందడానికి ఎంత కాలం తీసుకుంది? ఏ కాలం తీసుకోదు. నీ దృష్టి జ్ఞానమయమైతే నువ్వు పరమాత్మవి, నీ దృష్టి దేహమయమైతే అహం దేహాస్మి,
అహం జీవాస్మి, అహం ఇంద్రియాస్మి అనుకున్నావంటే అదే అవుతావు. నేను అదే అవుతానంటే అదే అవుతావు. డైరెక్టరు ఒకడిని హీరోగా చెయ్యాలి అనుకుంటే వాడిని హీరో చేస్తాడు, ఒకడిని విలన్గానే చెయ్యాలి అంటే వాడిని విలనే చేస్తాడు. ఒక్కసారి వాడు నిర్ణయించుకున్నాడంటే వాడిని అలాగే చేస్తాడు. నాకు హీరో వేషం ఇచ్చినా, ఈ విలన్ వేషం ఇచ్చినా, నాకు సినిమాలో వేషం ఇస్తే చాలు అనుకుంటే కదా వాడు ఆ వేషాన్ని అనుభవిస్తాడు. జీవుడంతా అట్లా. ఈ ఇది ప్రజ్ఞాన ఘన లక్షణమే. ఆకాశం ఇది మొదలు పెడితే 7:32 అయిందరా. ఏమ్మా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. జీవుడికి బంధం ఎందుకు వచ్చిందో, చిదాకాశం వాడు ఎట్లయిపోతాడో కూడా ఇందులోనే ఉందమ్మా. అవును, నెక్స్ట్ సాటర్డే అయిపోలే. 9 చిందంతి దాకా వచ్చాం మనం. పరమాత్మని గాలి దరపలేదు, నిప్పు కాల్చలేదు. 9 చిందంతి శస్త్రాన్ని. ఏ శస్త్రాస్త్రాలతో చావడు. ఎందుకు చావడు అంటే నిరాకారాన్ని చంపే శస్త్రం ఏం లేదు కదా. నువ్వు సాకారం అయితే చంపేస్తావు, నిరాకారం అయితే చంపదు. సాకారం నిజమని నమ్ముతున్నావు కాబట్టి మృత్యువు చంపుతుంది నిన్ను. సాకారం అబద్ధం అనుకో, ఇది బొమ్మ అనుకో, బొమ్మని యముడికి ఇచ్చేసేయి, నీకేం బాధ లేదు. యముడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఒరే నువ్వో బొమ్మ నేనో బొమ్మ కదా, నువ్వు నేను ఒకటేరా, ఆ 2 బొమ్మలు పీకేస్తే మనిద్దరం ఒకటేరా అంటే యముడు మన్ని ఎత్తుకొని పోడు, మనతో కలిసి ఉంటాడు కదా. అప్పుడు ఉంటా. మృత్యువుని తప్పించుకోవడానికి మృత్యువర్మ అమృతంగమయ్యే కదరా. అందుకే కదా మనం వచ్చాము. మానవ జన్మ వచ్చిందే అసలు అందుకు. కానీ అది మర్చిపోయి 3 సర్వస్వం 3. ఎవరో మొన్న అడుగుతున్నట్ట, ఆనందధామానికి మేము పాఠానికి వెళ్తాము అని మన వాళ్ళు ఎవరో చెప్తే, శనివారం ఆదివారం మాకు వీలు కాదులేండి, మేము అక్కడ అమ్మగారి క్లాస్కి వెళ్తాము అంటే, వెళ్ళి నీకు ఏమిరా లాభం అక్కడ వచ్చేది, అక్కడ ఏమొస్తుంది మీకు ఏమన్నా వస్తుందా కదా, మీరు అక్కడ ఏమన్నా ఇవ్వాలా, అక్కడి నుంచి మీకేమన్నా వస్తుందా. వీళ్ళు ఏం చెప్తారు పాపం అని తెలీదు. ఏమో అమ్మగారు పాఠం చెబుతారు, మాకు బాగానే ఉంటుంది, వినొస్తామని చెప్పారు. ఇంకా అంతకంటే ఏం చేస్తారు. ఏమొస్తుందో వీడికి చెప్పడం వీడికి రాదు. వాడికి ఏదైనా వచ్చేటట్లయితే నేను కూడా వద్దామని, అది వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసునా, అక్కడ మనం ఏమీ ఇవ్వక్కర్లేదని ఒకటి, అక్కడికి పోతే ఏదైనా మనకు వస్తుంది. అది అట్లా అనుకుంటే నీకు దేహభావన పోదు కదా. దేహాభిమానే గళితే, నీకు దేహమే, దేహ అభిమానం కాదు, దేహమే నేను అన్న భావం నీకు పోవాలి. అయితే పోతే చాలా అండి, దేహం నేను కాదు. కాదు విజ్ఞాతే పరమాత్మని, నీ దేహం లోపలే ఒక పరమాత్మ ఉన్నాడని నీకు తెలియాలి. అప్పుడు నీ మనస్సు ఎక్కడికి పోయినా అక్కడదా. ఇది నువ్వు గుర్తిస్తే నువ్వు ఇక్కడికి పోయినా ఇది నేనేనని అది నేనేనని నీకు తెలియదా, తెలుస్తుంది కదా. ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధేహ. నీకు సమాధి అంటూ వేరే అక్కర్లేదు. సమాధి అంటే ఏమిటి, నీ శరీరం నువ్వు కాదని, పంచకోశాలు నేను కాదని, ఆ కోశ ధర్మాలు నావి కావని, దాని లోపల నేను ఉన్నాను అని. చూడరా, పోలీసు వాడు ఒక పోలీస్ వేషం వేసుకుంటాడు, వాడిని చూడగానే మనకేమనిపిస్తుంది, పోలీస్ అనిపిస్తుంది. ఆ పోలీసు లోపల ఒక మనిషి ఉన్నాడా లేడా. పోలీస్ అన్నది వాడు వేసుకున్న వేషం, మనిషి అన్నది వాడి సొంతం. అట్లా రవి అన్నది నువ్వు వేసుకున్న వేషం. ఆ లోపల ఇంకో మనిషి ఇంకోడున్నాడు, వాడు బ్రహ్మము. అది తెలుసుకోండిరా చాలు, ఏమక్కర్లేదు. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిం మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.